హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ముందుగా మీ కుటుంబ సభ్యులందరికీ అడ్వాన్స్గా హ్యాపీ ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. ఈ రోజు మనం పర్సెంటేజ్ అనే టాపిక్ కి సంబంధించి లేటెస్ట్ గా 2025లో అడిగిన ఎస్ఎస్సి మరియు రైల్వేకి సంబంధించిన బెస్ట్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేయబోతున్నాం. ఎవరైతే విద్యార్థులు అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ కి సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవబోతుంది అనమాట. ఈ క్వశ్చన్ మీరు చూడొచ్చు. ఈ క్వశ్చన్ మీరు చూస్తే గనక ఇది మనకి ఎస్ఎస్సి సిజిఎల్, ఈ కనిపించే క్వశ్చన్ ఎస్ఎస్సి సిజిఎల్ 2025 ఎగ్జామినేషన్ అడిగిన క్వశ్చన్ అనమాట. ఇన్ ఏ సిటీ ద కరెంట్ నెంబర్ ఆఫ్ లిటరేట్ పీపుల్ ఈజ్ 25,000. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ లిటరేట్ మేల్స్ డిక్రీస్ బై 5% and the number of females increases by 10%, the total literate population becomes 25,250. What is the present number of literate males in the city? మళ్ళీ ఏమడుతుందంటే ప్రజెంట్ లిటరేట్ మేల్స్ ఇన్ ద సిటీ కావాలి మనకి. ఓకే, ఒక నగరంలో ప్రస్తుతం అక్షరాస్యుల సంఖ్య 25,000. అక్షరాస్యులైన పురుషుల సంఖ్య 5% తగ్గితే మరియు మహిళల సంఖ్య 10% పెరిగితే మొత్తం అక్షరాస్యుల జనాభా 25,250 అవుతుంది. ఆ నగరంలో ప్రస్తుతం ఉన్న అక్షరాస్యులైన పురుషుల సంఖ్య ఎంత అని చెప్పంటున్నారు. ఈ క్వశ్చన్ చూసిన వెంటనే చాలామంది ఇది కష్టమైన క్వశ్చన్ ఏమనుకుంటారు, కానీ జాగ్రత్తగా ఈ క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీ అందరూ అర్థం చేసుకుంటే ఈ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. గమనించండి, ఇక్కడ మీరు చూడండి, మనకి ఎవరున్నారంటే ఇక్కడ మెయిల్ ఉన్నారు, అలానే మనకి ఫీమేల్స్ ఉన్నారు. మెయిల్ ఉన్నారు, ఫీమేల్స్ ఉన్నారు, అవునా కదా? ఈ క్వశ్చన్ ఇప్పుడు మనం ఎలిగేషన్ రూల్ ఉపయోగించి సాల్వ్ చేయబోతాం. జాగ్రత్తగా గమనించండి. మెయిల్ ఏమయ్యారంటే ఇక్కడ మీరు చూసి కనుక లిటరేట్ మెయిల్స్ డిక్రీజ్ అయ్యారు. డిక్రీజ్ ఎంత అంటే 5%, అవునా కదా? డిక్రీజ్ 5%, అవునా? డిక్రీజ్ అన్నారు కాబట్టి మైనస్, అందుకనే -5% డిక్రీజ్ కాబట్టి. నెక్స్ట్ ఫీమేల్స్ ఏమయ్యారు? ఫీమేల్స్ ఇంక్రీజ్ పెరిగారు. ఎంత అంటే 10%. ఫీమేల్స్ పెరిగారు కాబట్టి ప్లస్. ఎంత పెరిగారంటే 10%, సో 10%. ఓకేనా? ఫీమేల్స్ ఏమో 10% పెరిగారు, మేల్స్ ఏమో 5% తగ్గారు. ఇక్కడ మీరు చూడండి ఓవరాల్గా ఏం జరిగింది అని గమనిస్తే గనక అంతకుముందు 25,000 ఉంటే ఇప్పుడు ఏమైందంటే 25,250 అయింది. మరి 25,000 ఉండాల్సింది ఇప్పుడు 25,250 అయింది. అంటే ఇక్కడ ఎంత పెరిగింది అంటే ఇక్కడ మీరు గమనిస్తే కనుక 1% ఇంక్రీజ్ అయింది. 1%, అవునా కదా? ఎందుకంటే దీనికి దీని డిఫరెన్స్ ఎంత? 250 డిఫరెన్స్. మరి ఈ రెండింటికి 250 డిఫరెన్స్ కాబట్టి ఈ 250 అనేది 25,000. 25,000లో 1% అంటే 25,000 ఉండాల్సింది 25,250 అయిందంటే ఇక్కడ ఓవరాల్గా 1% పెరిగింది. ఓవరాల్గా 1% పెరిగింది. ఎస్ ఆర్ నో? మరి ఇప్పుడు దీనికి ఎలిగేషన్ రూల్ అప్లై చేయండి. చాలా సింపుల్. ఎలిగేషన్ రూల్ అంటే ఏమీ లేదు, డిఫరెన్స్ తీసుకోవాలి. డిఫరెన్స్ తీసుకుంటే 10కి 1కి డిఫరెన్స్ ఎంత అంటే 9, అవునా కదా? 10 1 డిఫరెన్స్ 9. ఇక్కడ చూడండి, ఇది -5, ఇది డిఫరెన్స్ తీసుకున్నప్పుడు మైనస్ ఆఫ్ మైనస్ కాబట్టి 5కి 1కి డిఫరెన్స్ అంటే 6 వచ్చుద్ది. అర్థమైందా? డిఫరెన్స్ అన్నాం కాబట్టి ఇక్కడ ఇగో -5 డిఫరెన్స్ తీసుకున్నప్పుడు -1, -5 -1 అంటే నథింగ్ బట్ 6. మళ్ళీ -6 అని మీరు 6ని అక్కడ మళ్ళీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నెగిటివ్ సింబల్ పాజిటివ్ సింబల్ మ్యాటర్ కాదు. అక్కడ మనం డిఫరెన్స్ తీసుకోవాలి. డిఫరెన్స్ తీసుకునే ఎంత 6 వచ్చింది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ ఏమైందంటే 3 టేబుల్ 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది, 3 టేబుల్ 3 టైమ్స్ క్యాన్సిల్ అయింది. అంటే మెయిల్కి ఫీమేల్కి రేషియో, మెయిల్ ఫీమేల్ రేషియో ఎంత వచ్చిందంటే 3:2 వచ్చింది, అవునా కదా? మెయిల్కి ఫీమేల్కి రేషియో ఏమొచ్చిందంటే 3:2 వచ్చింది. ఎస్ ఆర్ నో? ఇప్పుడు గమనించండి. ఇప్పుడు గమనిస్తే కనుక మనకు కావాల్సింది ఎవరి గురించి అంటే మెయిల్ గురించి కావాలి, పురుషులు. మరి మెయిల్ అంటే ఆన్సర్ ఏమవ్వాలంటే 3 మల్టిపుల్ అవ్వాలి. 3 మల్టిపుల్ 3 యొక్క గుణిజం ఏముంది? 3 యొక్క గుణిజం అంటే ఆన్సర్ ఏమిటంటే 15,000. ఎస్, మనకి 3 మల్టిపుల్ కావాలి. 3 మల్టిపుల్ ఒక ఆప్షన్ ఉంది, అదేమిటి అంటే 15,000. ఒకవేళ మీరు సింప్లిఫై చేయండి. మెయిల్ ఫీమేల్ కలిపితే ఎంత అంటే 5 పార్ట్స్ ఈక్వల్ టు టోటల్ ఎంత అంటే టోటల్ పీపుల్ ఎంత అంటే 25,000, అవునా కదా? అప్పుడు ఇక్కడ నుంచి 1 పార్ట్ ఈక్వల్ టు ఎంత అంటే 5,000. మరి 1 పార్ట్ ఈక్వల్ టు 5,000 అయితే మెయిల్ 3 పార్ట్స్ కాబట్టి 3 × 5,000 అంటే 15,000. ఎస్ ఆర్ నో? మీరు ఇలా సాల్వ్ చేయొచ్చు. లేదనుకోండి సింపుల్గా మనకి మెయిల్ 3 పార్ట్స్ అంటే 3 మల్టిపుల్. ఆన్సర్ 3 మల్టిపుల్ ఒక ఆప్షన్ ఉంది. 3 మల్టిపుల్ ఒక ఆప్షన్ ఉంది కాబట్టి సింపుల్గా జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆన్సర్ పెట్టేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ఈ క్వశ్చన్ చూడండి, ఇది కూడా మనకి లేటెస్ట్ గా జరిగిన ఎగ్జామినేషన్ వచ్చిన క్వశ్చన్. ఒక్కసారి మీరు అందరూ కూడా గమనించవచ్చు. ఈ క్వశ్చన్ మీరు చూడండి, ఎస్ఎస్సి సిజిఎల్ 2025, ఎస్ఎస్సి సిజిఎల్ 2025 ఎగ్జామినేషన్ వచ్చిన క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ with 120 questions, there are 3 sections.
జనరల్ నాలెడ్జ్ 20 క్వశ్చన్స్, రీజనింగ్ 50 క్వశ్చన్స్ అండ్ ఇంగ్లీష్ 50 క్వశ్చన్స్. ఏ క్యాండిడేట్ ఆన్సర్డ్ 70% ఆఫ్ జనరల్ నాలెడ్జ్, 50% of reasoning and 30% of English questions correctly. If the minimum passing score is 60%, how many more questions did the candidate need to answer correctly to pass? 120 ప్రశ్నలు ఉన్న ఒక పోటీ పరీక్షలో 3 విభాగాలు ఉన్నాయి. జనరల్ నాలెడ్జ్ 20 ప్రశ్నలు, రీజనింగ్ 50 ప్రశ్నలు మరియు ఇంగ్లీష్ 50 ప్రశ్నలు. ఒక అభ్యర్థి జనరల్ నాలెడ్జ్ ప్రశ్నల్లో 70%, రీజనింగ్లో 50% మరియు ఇంగ్లీష్ ప్రశ్నల్లో 30% ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇచ్చారు. ఉత్తీర్ణ సాధించడానికి కనీసం మార్కులు 60% అయితే ఉత్తీర్ణ సాధించడానికి ఆ అభ్యర్థి ఇంకా ఎన్ని ప్రశ్నలు సరిగ్గా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది? ఇది ప్రశ్న. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. మొత్తం మనకి ఏంటంటే 3 సెక్షన్స్ ఉన్నాయి, అవునా కాదా? 3 సెక్షన్స్. ఒకటేమో జనరల్ నాలెడ్జ్, ఇందులో 20 క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ రీజనింగ్, ఇందులో 50 క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంగ్లీష్, ఇందులో 50 క్వశ్చన్స్ ఉన్నాయి, అవునా కాదా? సో మొత్తం మనకి జనరల్ నాలెడ్జ్ ఒకటి, నెక్స్ట్ రీజనింగ్ ఒకటి, నెక్స్ట్ ఇంగ్లీష్ ఒకటి, మొత్తం అలా 3 సెక్షన్స్. ఓకే, ఇప్పుడు గమనించండి ఇతను కరెక్ట్ ఆన్సర్స్ ఎలా పెట్టాడో మీరు చూస్తే కనుక కరెక్ట్ ఆన్సర్ ఎలా పెట్టాడంటే జనరల్ నాలెడ్జ్లో 70% కరెక్ట్గా పెట్టాడు. జనరల్ నాలెడ్జ్ 70% అంటే 20 క్వశ్చన్స్లో 70%. 20 క్వశ్చన్స్లో 70% అంటే 14, అవునా కదా? 20 ప్రశ్నలలో 70% అంటే 14. నెక్స్ట్ రీజనింగ్లో ఏమైందంటే 50%. రీజనింగ్లో 50%. రీజనింగ్ 50 క్వశ్చన్లో 50%. 50 క్వశ్చన్లో 50% అంటే ఎంత అంటే 25. ఎస్ ఆర్ నో? 50 క్వశ్చన్స్లో 50% అంటే 25. నెక్స్ట్ ఇంగ్లీష్ చూస్తే కనుక ఏమైందంటే 30% పెట్టాడు. 30%. ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఏంటంటే 50 క్వశ్చన్లు. 50 క్వశ్చన్స్లో 30% అంటే 15, అవునా కదా? ఇప్పుడు మీరు గమనించండి ఓవరాల్గా ఇతను ఎంత స్కోర్ చేశాడంటే ఇప్పుడు ఓవరాల్గా మీరు చూడొచ్చు 15 + 25 చేస్తే మనకి 40 + 14 చేస్తే 54. అంటే ఇప్పుడు ఓవరాల్గా అతను ఎంత వచ్చినాయి? 54 వచ్చినాయి. కానీ క్వశ్చన్ ఏమంటుందంటే ఒకవేళ మినిమం పాసింగ్ మార్క్స్ అంటే ఈ మొత్తం మీద మినిమం పాసింగ్ మార్క్స్ 60%. 60% ఏంటి? ఓవరాల్ క్వశ్చన్స్కి, ఓవరాల్ 120 క్వశ్చన్స్కి 60%. మరి ఓవరాల్ 120 క్వశ్చన్ 60% అంటే 120లో 60% అంటే ఎంత? 120లో 60%. 120లో 60% అంటే ఓవరాల్గా ఎంత అంటే 120లో 60% 72, అవునా కదా? 72, అవునా కదా? 120లో 60% అంటే 72. అంటే 72 మార్క్స్ వస్తే అప్పుడు అతను పాసింగ్ స్కోర్ తెచ్చుకున్నట్టు, అవునా? ఇప్పుడు అతను ఎంత వచ్చాయంటే 54 వచ్చాయి ఇప్పుడు అతనికి, అవునా? ఇప్పుడు అతనికి ఇంకా ఎన్ని మార్కులు ఎడిషనల్గా కావాలి పాస్ అవ్వాలంటే అని క్వశ్చన్ అడుగుతున్నారు, అవునా కదా? ఎన్ని మార్కులు ఎడిషనల్గా కావాలి అంటున్నారు. ఎన్ని మార్కులు ఎడిషనల్ కావాలి అంటే డిఫరెన్స్ ఇస్ కాల్డ్ డిఫరెన్స్. మరి చూడండి 54, 72 డిఫరెన్స్ ఎంత అంటే 18. ఎస్, ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 18. నెక్స్ట్ క్వశ్చన్ గమనించండి. ఈ క్వశ్చన్ కూడా చూడండి. చాలా మంది ఈ క్వశ్చన్ చూసి చాలా పెద్దగా ఉంది అని అనుకుంటారు. ఎస్, కానీ జాగ్రత్తగా గమనించండి. క్వశ్చన్ ఎంత పెద్దగా ఉంది అనేది పక్కన పెట్టేస్తే అసలు క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు, ఆ క్వశ్చన్ని మనం ఆన్సర్ చేయగలమా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఎస్, ఏ పర్సన్ ఇన్వెస్ట్ 35% ఆఫ్ హిస్ ఇన్కమ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్, 25% in fixed deposit and the rest in recurring deposits. After 2 years, the mutual funds grow by 20%, fixed deposit by 10% and recurring deposit by 15%. If his total income is 1,60,000, what is the total percentage return on his entire investment portfolio after 2 years? ఒక వ్యక్తి తన ఆదాయంలో 35% మ్యూచువల్ ఫండ్స్లో, 25% ఫిక్స్డ్ డిపాజిట్లో మరియు మిగిలిన మొత్తాన్ని రికరింగ్ డిపాజిట్లో పెట్టుబడి పెడతాడు. 2 సంవత్సరాల తర్వాత మ్యూచువల్ ఫండ్స్ 20%, ఫిక్స్డ్ డిపాజిట్ 10% మరియు రికరింగ్ డిపాజిట్లు 15% పెరుగుతాయి. అతని మొత్తం ఆదాయము 1,60,000 రూపాయలు అయితే 2 సంవత్సరాల తర్వాత అతని మొత్తం పెట్టుబడి పోర్ట్ఫోలియోపై లభించిన మొత్తం శాతం రాబడి ఎంత అంటున్నారు. అర్థమైందా? అంటే మాత్రం కావాల్సిన ఏంటి? ఓవరాల్గా 2 ఇయర్స్ వచ్చేసరికి అతను ఎంత రిటర్న్స్ సంపాదించాడు అతని ఇన్వెస్ట్మెంట్ మీద అనేది అడుగుతున్నారు అనమాట. అది కూడా మనల్ని పర్సెంటేజ్లు అడుగుతున్నారు. మరి పర్సెంటేజ్లు అడుగుతున్నారు కాబట్టి అప్పుడు ఆబ్వియస్లీ మనకి ఇక్కడ డబ్బులు ఎంతైతే ఉందో ఇది మనకు అవసరం లేదు. అది 1,60,000 లేకపోతే ఇంకా ఎంత అనేది మనకు సంబంధం లేదు. ఓకేనా? ఎందుకంటే మనకి దాంతో సంబంధం లేదు. మనకు కావాల్సింది ఏంటంటే ఓవరాల్గా అతనికి ఎంత పర్సెంటేజ్ రిటర్న్స్ వచ్చాయని క్వశ్చన్ అడుగుతున్నారు. ఎంత పర్సెంటేజ్ రిటర్న్స్ వచ్చాయని క్వశ్చన్ గమనించండి. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇది ఏం చేశాడంటే 35% మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాడు, అవునా కదా? 35% మ్యూచువల్ ఫండ్స్,
మ్యూచువల్ ఫండ్స్లో 35% పెట్టాడు, అవునా. నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేశాడంటే ఫిక్స్డ్ డిపాజిట్ వచ్చేసరికి 25% ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టాడు. ఓకే, మిగిలింది వచ్చేసరికి రికరింగ్ డిపాజిట్ మిగిలింది, అవునా. మిగిలిందంటే ఎంత, ఇక్కడ ఆల్రెడీ మీరు చూస్తే కనుక 60 కంప్లీట్ అయిపోయింది. 60 కంప్లీట్ అయిందంటే మిగిలింది ఎంత అంటే 40%, అవునా కదా. మిగిలింది ఎంత అంటే 40%. ఓకే, ఇప్పుడు ఏమైందో చూడండి. ఇప్పుడు ఏమైందంటే అతను పెట్టినప్పుడు 2 సంవత్సరాల తర్వాత ఏమైందంటే మ్యూచువల్ ఫండ్స్ గ్రో బై 20%. మ్యూచువల్ ఫండ్స్ ఏమైందంటే 20% పెరిగింది. 35%లో 20% అంటే నథింగ్ బట్ 7%, అవునా కదా. మ్యూచువల్ ఫండ్స్ 20% పెరిగింది కాబట్టి 35%లో 20% అంటే 7% రిటర్న్స్ వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఫిక్స్డ్ డిపాజిట్ 10%, 25%లో 10% అంటే 2.5%, అవునా కదా. 2.5%. నెక్స్ట్ అలానే రికరింగ్ డిపాజిట్ మీద వచ్చేసరికి 15%, రికరింగ్ డిపాజిట్ 15%, 40%లో 15% అంటే 6%, అవునా కదా. మరి అతనికి ఓవరాల్ గా అన్నిటి మీద కలిపి ఎంత అంటే జస్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది. 6 + 7 చేసామనుకోండి మనకి ఎంత వస్తుంది అంటే 13 + 2 చేసామనుకోండి 13.25 చేస్తే కనుక 15.5%. ఎస్, ఓవరాల్ గా అతనికి ఎంత అంటే 15.5% రిటర్న్స్ వచ్చాయి. ఎస్, జస్ట్ వాటిని యాడ్ చేస్తే చాలు, జస్ట్ ఎడిటింగ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ కూడా మనకి ఎస్ఎస్సి ఫేజ్ ఎగ్జామినేషన్ వచ్చిందన్నమాట. ఇది ఒకసారి గమనించండి, అందరూ కూడా ఒకసారి ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. చూడండి, ద ప్రైస్ ఆఫ్ కుకింగ్ ఆయిల్ ఇంక్రీజ్డ్ బై 8%. ఏ ఫ్యామిలీ యూజెస్ 12 liters of cooking oil per month. If the original price was ₹150 per liter, what is the additional annual expenditure to the nearest rupees for the family due to the price hike? మనకేమన్నారు, ఎడిషనల్ యాన్యువల్ ఎక్స్పెండిచర్ అంటే అదనంగా వాళ్ళకి ఇప్పుడు ఎంత ఖర్చు ఉండబోతుంది ఈ ప్రైస్ పెరగడం వల్ల అని అడుగుతున్నారు. వంట నూనె ధర 8% పెరిగింది. ఒక కుటుంబం నెలకు 12 లీటర్ల వంట నూనెను ఉపయోగిస్తుంది. అసలు ధర లీటర్కు ₹150 అయితే ధర పెరుగుదల కారణంగా ఆ కుటుంబానికి అయ్యే అదనపు వార్షిక ఖర్చు ఎంత అని చెప్పంటున్నారు. అర్థమైందా? ఏమైందంట, లీటరు ఆయిల్ అర్థమైందా. కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, కుకింగ్ ఆయిల్ వంట చేసుకునే నూనె లీటర్ ధర పెరిగింది. ఎప్పుడైతే లీటర్ ధర పెరిగిందో అప్పుడు ఏమవుతుందో ఆటోమేటిక్గా ఖర్చు కూడా పెరుగుతుంటుంది, అవునా. అలానే ఒక కుటుంబం ఏం చేస్తుందంటే నెలకి 12 లీటర్లు నూనెని వాడుతూ ఉంటుంది అనమాట. వంట నూనె నెలకి 12 లీటర్లు వాడుతూ ఉంటుంది. 1 లీటర్ ధర వచ్చేసరికి ₹150. ఇప్పుడు ఏమైందంటే లీటరు ధర మీరు గమనించినట్లయితే కనుక పెరిగింది. ఎంత పెరిగిందంటే 8% పెరిగింది, 8%, అవునా. ఇలా 8% పెరగడం వల్ల సంవత్సరానికి వాళ్ళకి అదనంగా ఎంత ఖర్చు ఉండబోతుంది అని ప్రశ్న అడుగుతున్నారు. అదనంగా ఎంత ఖర్చు ఉండబోతుంది గమనించాలి. ఒక లీటరు ధర ఎంత అంటే ₹150, అవునా కదా. ఒక లీటర్ ధర ఎంత అంటే ₹150, అవునా కదా. 1 లీటర్ ధర ఎంత అంటే ₹150. మీరు గమనించండి కనుక మనకి నెలకి ఎన్ని లీటర్లు అవసరం అంటే 12 లీటర్లు అవసరం. నెలకి ఎన్ని లీటర్లు అవసరం అంటే 12 లీటర్లు అవసరం, అవునా కదా. 1 లీటర్ వచ్చేసరికి ₹150. అలా నెలకి ఎన్ని లీటర్లు అంటే 12 లీటర్లు అవసరం, అవునా కదా. ఇప్పుడు ప్రశ్న చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మనకి 8% పెరిగింది, అవునా కదా. గమనించండి, ఇగో 1 లీటర్ ధర ₹150. ఇది ఏమైందంటే ఇప్పుడు 8% పెరిగింది అన్నారు. 8% పెరిగింది కాబట్టి 8/100, అవునా కదా. 8% పెరిగింది కాబట్టి 8/100, అవునా. మనకి ఎన్ని లీటర్లు కావాలి అంటే 12 లీటర్లు కావాలి, అవునా కదా. ఇప్పుడు మీరు గమనిస్తున్న క్వశ్చన్ ఏం చెప్పారు, సంవత్సరానికి అదనంగా ఎంత అన్నారు. నెలకంటే ఒక నెలలో 12 లీటర్లు వాడతారు కాబట్టి 12 ఇంటూ ఈ పెరిగింది క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోద్ది. కానీ క్వశ్చన్ ఏమన్నారంటే సంవత్సరానికి అదనంగా ఎంత ఖర్చు అన్నారు. సంవత్సరానికి అన్నారు కాబట్టి మళ్ళీ మొత్తాన్ని ఇంటూ 12 చేయాలి. సంవత్సరానికి అన్నారు కాబట్టి మనం ఇంటూ 12 చేయాల్సి వస్తుంది అనమాట. సింప్లిఫై చేస్తే 50 2 టైమ్స్ పోయింది, 50 3 టైమ్స్ పోయింది, అవునా కదా. నెక్స్ట్ 8 2 ఎన్ని టైమ్స్ పోయింది అంటే 4 టైమ్స్ పోయింది. 4 3 ఎంత 12. ఇది ఇక్కడ ఒక 12 అంటే 12 ఇంటూ 12 అంటే 12 క్యూబ్ ఎంత అంటే 1728. ఎస్, ఫస్ట్ మొదటగా మీరు చూస్తే కనుక సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా సరే, సింగిల్ సబ్జెక్ట్ అయినా సరే, మీరు అర్థమెటిక్ తీసుకోవచ్చు, రీజనింగ్ తీసుకోవచ్చు, అడ్వాన్స్ మ్యాథ్స్ తీసుకోవచ్చు, ఇంగ్లీష్ తీసుకోవచ్చు. లేదు ఒకవేళ మీరు గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతుంటే కనుక హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఏపీ హిస్టరీ, ఎకానమీ అన్ని సబ్జెక్ట్స్ కూడా మీకు 2 months వ్యాలిడిటీ కోర్స్. ఎస్, 2 months వ్యాలిడిటీ కోర్స్ కేవలం మీకు ₹499 మాత్రమే. ఎస్, 2 నెలల వ్యాలిడిటీతో కోర్స్ రావడం జరుగుతుంది అనమాట. ఇది కేవలం మీకు ₹499 ఆఫ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియంస్ లో కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట. 2 months వ్యాలిడిటీ జస్ట్ ₹499 మాత్రమే.
అలానే ఎవరైతే విద్యార్థులు అర్థమెటిక్ రీజనింగ్ అడ్వాన్స్ మ్యాథ్స్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి ఉపయోగపడే విధంగా నేర్చుకోవాలనుకుంటే కనుక మీకోసం 0 to Hero బ్యాచ్ 2.0 అప్డేట్ కోర్స్ ఉందన్నమాట. ఇందులో మీకు సుమారుగా 600 గంటల పైన క్లాస్ ఉంటాయి అనమాట. ఎస్, ఈ క్లాసెస్ మీరు కనుక ఒక్కసారి కంప్లీట్ చేసుకుని ఇందులో చెప్పిన క్లాసెస్ కాన్సెప్ట్స్ అలానే షార్ట్ కట్స్ అన్ని కూడా మీరు కనుక నేర్చుకున్నట్టు కనుక మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే, అది మీరు ఎస్ఎస్సి రాస్తారా, బ్యాంక్ ఎగ్జామ్ రాస్తారా, పోలీస్ ఎగ్జామ్ రాస్తారా, రైల్వే ఎగ్జామ్ రాస్తారా, మీరు ఎలాంటి ఎగ్జామినేషన్ రాసినా సరే అన్నింటికి ఉపయోగపడే విధంగా దీంట్లో బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మొత్తం అన్ని కూడా కవర్ చేయడం జరుగుతుంది అనమాట. 3 సబ్జెక్ట్స్ కూడా నేను చెప్పబోతున్నాను. ప్రతిదీ కూడా చాలా క్లియర్ గా డీటెయిల్డ్ గా మీకు బేసిక్ నుంచి ఎక్స్ట్రీమ్ హై లెవెల్ వరకు దీంట్లో కవర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ అవైలబుల్ గా ఉంటాయి. అలానే ప్రతి టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది. ప్రతి టాపిక్ ఒకటి దానికి సంబంధించి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 లో మీకు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా మనం స్పెషల్ బ్యాచ్ ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది. చాలా మంది విద్యార్థులు ఆల్రెడీ కోచింగ్ తీసుకుంటున్నారు. ఇంకా ఎవరైనా విద్యార్థులు జాయిన్ అవ్వకపోతే కనుక మీకోసం రైల్వే గ్రూప్ డి స్పెషల్ బ్యాచ్ అనేది కేవలం 1599 రూపీస్, ఎస్ 1799 రూపాయలకి మీకు 3 months వ్యాలిడిటీతో ఈ కోర్సు లాంచ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు పూర్తిగా క్లాసెస్ అనేవి బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మీ సిలబస్ మొత్తం అంతా కూడా కవర్ అవడం జరుగుతుంది. ఇందులో మీకు మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ మొత్తం సిలబస్ అంతా కూడా పూర్తిగా కవర్ చేయడంతో పాటు ఇందులో మీకు టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ ఉంటాయి, స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు అన్ని కూడా మీకు మీ ఎగ్జామినేషన్ కావాల్సినట్టుగా పూర్తిగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఇప్పుడు మీకు ఆఫర్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఎవరి విద్యార్థులు రైల్వే ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎన్టీపీసీకి కానీ లేదా మీరు ఏఎల్పీకి కానీ మీరు రైల్వేకి సంబంధించి అన్ని ఎగ్జామినేషన్స్ రాయాలనుకుంటే కనుక రైల్వేకి సంబంధించి రైల్వే సెలక్షన్ 2.0 బ్యాచ్ మనం లాంచ్ చేశాము. ఈ 2.0 బ్యాచ్ లో మీకు లైవ్ ప్లస్ రికార్డ్ క్లాసులు ఉంటాయి. ఇందులో మీరు గమనించినట్టు కనుక ఇందులో మనం 2025 మరియు 2026లో రైల్వే ఎగ్జామినేషన్స్ ఏవైతే జరిగాయో అది ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్, అలానే మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్, రైల్వేకి సంబంధించి సెక్షన్ కంట్రోలర్, ఇలా డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ జరిగాయి. ఆ అన్ని ఎగ్జామినేషన్ లో వచ్చిన క్వశ్చన్స్ కూడా మనం దీంట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మీకు మొత్తం అన్ని సబ్జెక్ట్స్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ కంప్లీట్ కాన్సెప్ట్ చెప్పడంతో పాటు మీకు లేటెస్ట్ వచ్చిన క్వశ్చన్స్ కూడా దీంట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఇప్పుడు మీకు కేవలం 3 months కి 1799 రూపీస్, ఎస్ 3 నెలల కోర్సు 1799 రూపీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు పూర్తిగా అన్ని సబ్జెక్ట్స్ మీకు దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ మొత్తం అన్ని కూడా దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే రైల్వే ఏఎల్పీకి సంబంధించి మీకు వెరీ సూన్ రైల్వే ఏఎల్పీ సంబంధించి 11,000 వేకెన్సీస్ సోమారుగా నోటిఫికేషన్ రాబోతుందన్నమాట. రైల్వే ఏఎల్పీకి సంబంధించి ఎవరైతే విద్యార్థులు 10th క్లాస్ లేదా ఐటీఐ ఎలిజిబిలిటీ ఉందో, మీరు 10th క్లాస్ లేదా ఐటీఐ కంప్లీట్ చేసుకున్నట్టు కనుక మీరందరూ కూడా ఎగ్జామినేషన్ కి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఏఎల్పీకి సంబంధించి ఒకవేళ మీరు కనుక సీరియస్ గా జాబ్ కొట్టాలి అనుకుంటే కనుక మీకు ఈ కోర్స్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఇందులో మీకు కంప్లీట్ గా రైల్వే సిలబస్ ఏదైతే మీ ఏఎల్పీకి ఉందో ఆ సిలబస్ అంతా కవర్ చేయడంతో పాటు ఇందులో మీకు లేటెస్ట్ గా జరిగిన రైల్వేకి సంబంధించిన ఎగ్జామ్స్ లో వచ్చిన క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే దీంట్లో అన్ని కాన్సెప్ట్స్ చెప్పడంతో పాటు అన్ని సబ్జెక్ట్స్ ని కూడా బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ చెప్పడంతో పాటు మీకు 2025 మరియు 2026లో వచ్చిన అన్ని టైప్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని ఎగ్జామినేషన్స్ రైల్వే పాయింట్ ఆఫ్ వ్యూ జరిగే వాటిని తీసుకోమని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది మీకు పూర్తి కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు లైవ్ ప్లస్ రికార్డ్ క్లాసులు ఉంటాయి. ఇది మీకు కంప్లీట్ గా క్లాసెస్, ఎగ్జామ్స్, స్టడీ మెటీరియల్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు ఇప్పుడు కంప్లీట్ కోర్స్ అనేది కేవలం 1799 రూపీస్ అవైలబుల్ ఉంటుంది. ఇది CBT 1 కి సంబంధించి ఒకవేళ మీరు CBT 1 అండ్ CBT 2 కలిపి తీసుకోవాలనుకుంటే ఎలక్ట్రికల్ మెకానికల్ వాళ్ళకి CBT 1 CBT 2 కలిపి మన దగ్గర కోర్స్ ఉంది. ఇది మీకు ఇప్పుడు 3299 రూపీస్ ఆఫ్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎవరి విద్యార్థులు SSC ఎగ్జామినేషన్స్ కి ప్రిపేర్ అవుతున్నారు, SSC ఎగ్జామ్స్ కి ప్రిపేర్ విద్యార్థుల కోసం SSC కి సంబంధించి ర్యాంకర్స్ 2.0 బ్యాచ్ మనం లాంచ్ చేయడం జరిగింది. ఇందులో కంప్లీటెడ్ గా మనం అప్డేట్ కంటెంట్ ప్రొవైడ్ చేయబోతున్నాము. ఇది మీకు ఎవరైతే విద్యార్థులు SSC CGL, CHSL, MTS, స్టెనోగ్రాఫర్, CPO, GD ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా చాలా హెల్ప్ఫుల్ అవబోతుంది అనమాట. ఈ బ్యాచ్ లో మీకు పూర్తిగా అప్డేటెడ్ క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీ ఎగ్జామ్ కి కావాల్సినట్టుగా బెస్ట్ కాన్సెప్ట్స్, బెస్ట్ టెక్నిక్స్, బెస్ట్ అప్రోచెస్ తో మీతో జాబ్ కొట్టించే విధంగా దీంట్లో క్లాస్ చెప్పడం జరుగుతుంది అనమాట. ఇందులో మీకు బెస్ట్ ఫ్యాకల్టీస్ క్లాస్ చెప్తారు. ఇందులో మీకు మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్, అలానే జనరల్ అవేర్నెస్ సంబంధించి హిస్టరీ, జోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, కరెంట్ అఫైర్స్ మొత్తం అన్ని కూడా బెస్ట్ ఫ్యాకల్టీస్ అయితే పూర్తి సిలబస్ కవర్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ దీంట్లో 1000 hours పాటు క్లాస్ ఉంటాయి అనమాట. పూర్తిగా ఎవరైతే విద్యార్థులు సీరియస్ గా ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియంస్ లో అవైలబుల్ అవుతుంది. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, స్టడీ మెటీరియల్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు ఆఫర్ లో 1799 రూపీస్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది కూడా మనకి లేటెస్ట్ గా జరిగిన ఎగ్జామినేషన్ లో వచ్చిన క్వశ్చన్ చూడండి. SSC CHSL ఎగ్జామినేషన్ లో వచ్చిన క్వశ్చన్ ఇది చూడండి. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ఏ నోట్ బుక్ డిక్రీసెస్ బై 25%, then a man can buy 5 more notebooks for ₹200. What is the new price in rupees of each notebook? ఒక నోట్బుక్ ధర 25% తగ్గితే ఒక వ్యక్తి ₹200కు 5 నోట్బుక్లు ఎక్కువగా కొనగలడు. ప్రతి నోట్బుక్ యొక్క కొత్త ధర రూపాయల్లో ఎంత అన్నారు. చాలా సింపుల్. ఇలాంటి క్వశ్చన్స్ని చాలా ఈజీగా మనం సాల్వ్ చేసేవచ్చు. ఎస్, గమనించండి. అంతకుముందు ఇతను నోట్బుక్స్ కోసం ఎంత ఖర్చు పెట్టాడు అంటే ₹200 ఖర్చు పెట్టేవాడు, అవునా?
ఇప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ ధర తగ్గింది, ఎంత? 25% తగ్గింది. మరి నోట్బుక్ ధర 25% తగ్గింది అంటే అతని ఖర్చు కూడా 25% తగ్గిపోతుంది. మరి 200లో 25% ఖర్చు తగ్గిపోతుంది. 200లో 25% అంటే ఎంత? 200లో 25% అంటే 50, అవునా కదా? 200లో 25% అంటే 50, అవునా? అంటే అతని ఖర్చు 50 రూపాయలు తగ్గింది, అవునా? ఇప్పుడు 50 రూపాయలు తగ్గడం వల్ల ఏమైంది? 50 రూపాయలు తగ్గడం వల్ల ఏమైందంటే అతనికి 5 పుస్తకాలు ఎక్కువ వస్తున్నాయంట. 50 రూపాయలు తగ్గడం వల్ల అతనికి 5 పుస్తకాలు ఎక్కువగా వస్తున్నాయి. మరి 50 రూపాయలు తగ్గడం వల్ల ఇతనికి 5 పుస్తకాలు ఎడిషనల్గా వస్తున్నాయి అంటే ఒక పుస్తకం ధర ఎంత అంటే ఒక పుస్తకం ధర 10 రూపాయలు. ఎస్ ఆర్ నో? సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 10. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే. కళ్ళతో చూసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ పెట్టొచ్చు. ఎస్, కళ్ళతో చూసి ఆన్సర్ పెట్టొచ్చు. అతను పుస్తకాలు కొనడానికి 200 రూపాయలు ఖర్చు చేస్తాడు. పుస్తకం ధర ఏమైంది అంటే 25% తగ్గింది, అవునా? 25% తగ్గింది. ఎప్పుడైతే పుస్తకము ధర 20% తగ్గిందో అతని ఖర్చు కూడా, అంటే పుస్తకాల పైన పెట్టే ఖర్చు కూడా 20% తగ్గుద్ది, అవునా కదా? మీరు అంతకుముందు పుస్తకాలు కొనడానికి 100 రూపీస్ తీసుకెళ్ళేవాళ్ళు. ఈసారి ఏమైందంటే బుక్స్ డిస్కౌంట్లో ఉన్నాయి. డిస్కౌంట్లో ఎంత డిస్కౌంట్ అంటే 25% డిస్కౌంట్లో ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది? మీకు 25% డిస్కౌంట్లో ఉంటే ఓవరాల్ ప్రైస్ మీద మీకు 25% తగ్గుద్దిగా. ఇక్కడ కూడా అది జరిగింది. అలా ఏమైందంటే 25% తగ్గింది. తగ్గడం వల్ల ఏమైందంటే 50 రూపాయలు తగ్గుతున్నాయి. ఈ 50 రూపాయలకి ఏమవుతుంది? ఇప్పుడు అతనికి అదనంగా 5 పుస్తకాలు వస్తున్నాయి. ఈ 50 రూపాయలకి తగ్గడం వల్ల అదనంగా 5 పుస్తకాలు వస్తున్నాయి. అంటే ఒక పుస్తకం ధర ఎంత? 10 రూపాయలు. ఎస్, ఎవరైతే విద్యార్థులు 10 రూపాయలు అని చెప్పారో ఫెంటాస్టిక్ గైస్, షబ్బాష్, అదరగొట్టేశారు, రైట్ ఆన్సర్. ఇప్పుడు ఇదే క్వశ్చన్ని మనం రేషియోస్ని కూడా చేయొచ్చు. రేషియోస్లో ఎలాగో చూడండి. ఏమైందంటే ప్రైజ్ 25% తగ్గింది. ప్రైజ్ తగ్గింది 25% అంటే ఫ్రాక్షన్ ఎంత అంటే 1/4 తగ్గింది కాబట్టి మైనస్. అంటే ప్రైజ్ అంతకుముందు 4 పార్ట్స్ ఉంటే ఇప్పుడు ఏమైందంటే 3 పార్ట్స్ అయింది. ప్రైజ్ తగ్గింది, అవునా కదా? ప్రైస్ తగ్గింది. మరి ప్రైస్ తగ్గింది కాబట్టి ప్రైజ్ క్వాంటిటీ రిలేషన్ ఎలా ఉండబోతుంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్, అవునా కదా? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్. ప్రైజ్ 4:3 కాబట్టి క్వాంటిటీ 3:4 అవుతుంది, అవునా? ఈ రెండు డిఫరెన్స్ చూస్తే కనుక ఈ రెండు డిఫరెన్స్ ఎంత అంటే మనకి గమనించవచ్చు. ఈ రెండు డిఫరెన్స్ ఎంత అంటే 5, అవునా కదా? ఎస్ ఆర్ నో? క్వాంటిటీ రేషియో 3:4 డిఫరెన్స్. ఈ రెండింటి డిఫరెన్స్ అంటే మీరు చూడొచ్చు 5 పుస్తకాలు ఎక్కువ వస్తున్నాయి, అవునా కదా? అంటే డిఫరెన్స్ ఎంత అంటే ఈ రెండింటికి 5 బుక్స్, అవునా కదా? అంటే దీనికి డిఫరెన్స్ మీరు చూస్తే కనుక పార్ట్స్ రూపంలో 1 పార్ట్ డిఫరెన్స్, బుక్స్ రూపంలో 5 బుక్లు, అవునా కదా? 1 పార్ట్ ఈక్వల్ టు 5 బుక్స్. ఎప్పుడైతే 1 పార్ట్ ఈక్వల్ టు 5 బుక్స్ అన్నామో అప్పుడు 4 పార్ట్స్. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి 4 పార్ట్స్ కదా, అవునా కదా? 4 పార్ట్స్ అంటే ఏమవుతుందంటే 4 × 5 20 బుక్స్, అవునా కదా? అంటే ఇప్పుడు అతనికి 20 బుక్లు వస్తున్నాయి. ఎంతకి? 200 రూపాయలకి 20 బుక్లు వస్తున్నాయి. మరి 200 రూపాయలకి 20 బుక్లు వస్తున్నాయి అంటే ఒక బుక్ ధర ఎంత? ఒక బుక్ ధర ఎంత అంటే 10 రూపాయలు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎందుకంటే అతనికి ప్రస్తుతం 20 పుస్తకాలు వస్తున్నాయి. ఎంతకి? 200 రూపాయలకి. 200 రూపాయలకి 20 పుస్తకాలు వస్తున్నాయి అంటే అప్పుడు ఒక బుక్ ధర అంటే 10 రూపాయలు. ఈ క్వశ్చన్ అందరూ కూడా గమనించండి. ఇది కూడా మనకి ఎస్ఎస్సి ఫేజ్ ఎగ్జామినేషన్ వచ్చిన క్వశ్చన్ అన్నమాట. గమనించాలి ఈ క్వశ్చన్ కూడా. చూడండి, ఇఫ్ 7% ఆఫ్ ఎ నెంబర్ ఈస్ 21, then what will be the value of that number when 25% of itself is subtracted? ఒక సంఖ్యలో 7% అనేది 21 అయితే ఆ సంఖ్య నుండి దానిలో 25% తీసివేసినప్పుడు వచ్చే విలువ ఎంత అని ప్రశ్న అడుగుతున్నారు. గమనించాలి, ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ కామెంట్ చేయాలి. నేను మీకు టైం ఇస్తాను. ఇది క్వశ్చన్ అర్థం చేసుకోకపోతే ఇదే క్వశ్చన్ రాంగ్ ఆన్సర్ పెట్టే విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు. అందుకనే క్వశ్చన్ అర్థం చేసుకోవడంలోనే అసలైంది ఉంది. గమనించాలి, 7% వాల్యూ ఎంత? 7% వాల్యూ 7% వాల్యూ ఎంత? 7% వాల్యూ ఎంత అంటే 21. ఎస్ ఆర్ నో? 7% వాల్యూ ఎంత అంటే 21, అవునా కదా? 7% వాల్యూ ఎంత అంటే 21. మరి వాళ్ళు ఏమడుతున్నారు? ఇదే అసలైంది. వాళ్ళు ఏమడుతున్నారంటే వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ దట్ నెంబర్ వెన్ 25% ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సబ్ట్రాక్టెడ్. 25% ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఈ సబ్ట్రాక్ట్ అంటే ఒక నెంబర్ 100% అయితే ఇట్ సెల్ఫ్ అంటే ఏంటి? ఇట్ సెల్ఫ్ అంటే నథింగ్ బట్ 100%. నెంబర్ ఇట్ సెల్ఫ్ అన్నారు అంటే అది 100%. 100%లో నుంచి 20% తీసేస్తున్నారు. 100%లో నుంచి 20% తీసేస్తే ఎంత అంటే 75%, 75%. 100%లోంచి 25% తీస్తే 75%. మరి 75% విలువ ఎంత అంటున్నారు? పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోయింది. 21 7లో 3 టైమ్స్ పోయింది, అవునా? 3 × 75 చేస్తే 210 + 15 225 మన క్వశ్చన్ ఆన్సర్ అవుతుంది. ఎవరైతే విద్యార్థులు 225 చెప్పారో ఫెంటాస్టిక్ గైస్. ఏ క్యాండిడేట్ అటెంప్టెడ్ 75% ఆఫ్ ద క్వశ్చన్స్ ఇన్ అన్ ఎగ్జామ్. He got
80% of the attempted ones correct and 10% of the unattempted ones were also awarded marks due to grace. If the total number of questions is 200, how many did he get right? ఒక అభ్యర్థి పరీక్షలో 75% ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. అతను ప్రయత్నించిన ప్రశ్నల్లో అంటే అతను సమాధానం ఇచ్చిన ప్రశ్నల్లో 80% సరైనవిగా గుర్తించబడ్డాయి. మరియు ప్రయత్నించని ప్రశ్నల్లో అంటే ఏవైతే అతను అటెంప్ట్ చేయలేదో వాటిల్లో 10% కూడా గ్రేస్ మార్కులు కారణంగా మార్కులు లభించాయి. మొత్తం ప్రశ్నల సంఖ్య 200 అయితే అతను ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానం ఇచ్చాడు? అర్థమైందా? మనకేమన్నారు చివరిగా వాళ్ళు ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానం ఇచ్చారంటున్నాను. గమనించండి, ఇక్కడ మీరు చూస్తే కనుక ఏం చేశారంటే ఇతను 75% క్వశ్చన్స్ అంటే మనం 75% క్వశ్చన్స్ అన్నారు. యాక్చువల్లీ మీరు గమనిస్తే కనుక ఈ ఎగ్జామినేషన్ అనేది 200 మార్కులు జరుగుతుంది, అవునా కదా? ఈ 200 మార్కుల్లో మీరు చూస్తే కనుక 75%, అవునా కదా? ఈ 200 మార్కుల్లో 75%. సో 75% అన్నారు. 75% అంటే ఇక్కడ ఎంత? 150, అవునా కదా? ఇంకా మిగిలిపోయినవన్నీ అంటే 50. ఎస్ ఆర్ నో? ఇప్పుడు చూడండి, ఈ 75%లో ఏమైందంట? హీ గాట్ 80% ఆఫ్ అటెంప్టెడ్ వన్ కరెక్ట్. ఈ 75% క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో 80% కరెక్ట్ అయ్యాయంట. 80%, అవునా కదా? సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే 155లో ఎన్ని టైమ్స్ పోయిందంటే మనకి 30 టైమ్స్ పోయింది, అవునా? 4 × 30 అంటే 120, అవునా కదా? అంటే ఇక్కడ ఆల్రెడీ అతనికి 120 క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి. నెక్స్ట్ ఏమైందంటే అండ్ 10% ఆఫ్ అన్అటెంప్టెడ్ వన్స్ వేర్ ఆల్సో అవార్డెడ్ మార్క్స్ డ్యూ టు గ్రేస్ మార్క్స్. ఈ అన్అటెంప్టెడ్ ఉన్నాయి చూసారా, ఇగో చూడండి, ఈ అన్అటెంప్టెడ్ ఉన్నాయి చూసారా, ఈ 50లో ఏమైందంటే 10%. ఈ 50లో ఏమైందంటే 10%. ఓకే, ఈ 50లో 10% ఫ్రాక్షన్ 1/10 కదా. 10% నథింగ్ బట్ 5, అవునా కదా? ఈ 50లో 10% అంటే 5, అంటే ఇక్కడ ఒక అదనంగా 5 మార్క్స్ వచ్చాయి, అవునా కదా? అదనంగా 5 మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు అతనికి ఓవరాల్గా ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్నారు? ఓవరాల్గా అతనికి ఎన్ని వచ్చాయి అన్నారు? ఇగో ఇక్కడేమో 120, ఇక్కడ ఒక 5, రెండు కలిపితే 125. ఎస్, అతనికి వచ్చిన మార్క్స్ ఏంటంటే 125. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. చూడండి, ఇది కూడా మీరు గమనిస్తే కనుక ఇది కూడా మీరు చూస్తే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ ఎగ్జామినేషన్ లో వచ్చిన క్వశ్చన్. అందరూ కూడా ట్రై చేసి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి. ఫెంటాస్టిక్ గైస్, షబాష్. ఎస్ అదర్ కొట్టేస్తున్నారు. ఫెంటాస్టిక్. చూడండి, సమ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 300% మోర్ దాన్ ద సమ్ ఆఫ్ సి అండ్ డి. C is 50% more than D. If A is 200% more than B and D equal to 200, then what is the value of A? A వాల్యూ ఎంత అన్నారు? A మరియు Bల మొత్తము C మరియు Dల మొత్తం కంటే 300% ఎక్కువ. C అనేది D కంటే 50% ఎక్కువ. ఒకవేళ A అనేది B కంటే 22% ఎక్కువ మరియు D 200 అయితే A విలువ ఎంత అని ప్రశ్న అడుగుతున్నారు. గమనించండి, సమ్ ఆఫ్ A అండ్ B. సమ్ ఆఫ్ A అండ్ B అంటే ఇగో ఇంతేగా, సమ్ ఆఫ్ A అండ్ B. సమ్ ఆఫ్ A అండ్ B అనేది ఏమిటంట? సమ్ ఆఫ్ A అండ్ B ఈజ్ 300% మోర్ దాన్ సమ్ ఆఫ్ సి అండ్ డి. ఏమిటంట? ఏ అండ్ బి సమ్ అనేది సి అండ్ డి సమ్ కన్నా 300% ఎక్కువ అన్నారు. మరి 300% ఎక్కువ అంటే అప్పుడు దాని రేషియో ఎంత అంటే 4:1, అవునా కదా? దాని రేషియో ఎంత అంటే 4:1, అవునా కదా? ఎందుకంటే 300% ఎక్కువ, 300% నథింగ్ బట్ 3/1, అవునా కదా? అందుకనే సమ్ ఆఫ్ ఏ అండ్ బి, సమ్ ఆఫ్ ఏ అండ్ బి ఇస్ 300% మోర్ దాన్ సి అండ్ సమ్ ఆఫ్ సి అండ్ డి అన్నారు. కాబట్టి సి అండ్ డి 1 అయితే కనుక అప్పుడు ఏ ప్లస్ బి ఏమంటే 4 అవ్వాలి. అంటే ఇది రేషియో ఎంత అంటే 4:1, ఓకేనా? నెక్స్ట్ జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే సి ఈజ్ 50% మోర్ దాన్ డి అన్నారు. సి ఈజ్ 50% మోర్ దాన్ డి అన్నారు. కాబట్టి ఇప్పుడు డి వాల్యూ సపోజ్ 2 ఉందనుకోండి, అప్పుడు సి వాల్యూ 3 ఉండాలి, అవునా కదా? ఎందుకంటే 50% వాల్యూ ఫ్రాక్షన్లో 1/2. మరి క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం సి ఈజ్ 50% మోర్ దాన్ డి అన్నారు. సి ఈజ్ 50% మోర్ దాన్ డి అన్నారు కాబట్టి అప్పుడు డి వాల్యూ 2 అవ్వాలి, సి వాల్యూ 3 అవ్వాలి, ఓకేనా? నెక్స్ట్ ఇఫ్ ఏ ఈజ్ 200% మోర్ దాన్ బి, ఏ ఈజ్ 200% మోర్ దాన్ బి అన్నారు. ఏ ఈజ్ 200% మోర్ దాన్ బి అన్నారు కాబట్టి ఇప్పుడు బి వాల్యూ 1 అనుకోండి, అప్పుడు ఏ వాల్యూ ఏమవ్వాలంటే 3 అవ్వాలి, అవునా కదా? ఎందుకంటే ఏ ఈజ్ 200% మోర్ దాన్ బి అని చెప్పారు కాబట్టి, ఓకేనా? ఇప్పుడు ఒకవేళ డి వాల్యూ గమనించాలి. ఒకవేళ డి వాల్యూ 200 అయితే కనుక చూడండి, డి వాల్యూ 200 అయితే కనుక
డి వాల్యూ 200 అయితే కనుక మనల్ని ఏమడుతుందంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ వాల్యూ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు. గమనించండి, ఎప్పుడైతే డి వాల్యూ 200 అన్నామో అప్పుడు ఇది 200 అయితే ఇది ఎంత అవ్వాలి, 300 అవ్వాలి. ఎందుకంటే 2 parts 200 అయితే 3 parts 300 అవ్వాలి. అంటే అప్పుడు ఈ రెండు కలిపితే మొత్తం మనకి ఎంత అంటే 500 అవ్వాలి. అవునా కదా, 500. ఎస్ ఆర్ నో? ఈ రెండు కలిపితే 500 అవ్వాలి. అవునా కదా, ఎందుకంటే 2 parts 200 అయితే అప్పుడు 3 parts ఏమవ్వాలి, 300 అవ్వాలి. ఎస్ ఆర్ నో? అప్పుడు 300 + 200 300 + 200 500. అంటే 1 part 500 1 part 500 అయితే 4 parts ఏమవ్వాలి, 1 part 500 అయితే 4 parts ఏమవ్వాలంటే 2000 అవ్వాలి. మరి 4 parts 2000 అయితే మనకి ఏ బిల్లో ఏ కావాలి, ఏ కావాలి. అవునా కదా, ఈ ఏ కావాలి కాబట్టి ఏ ఎంత అంటే 3 parts. అవునా కదా, ఏ 3 parts కాబట్టి 3 parts వాల్యూ ఎంత అంటే 1500. ఎస్ ఆర్ నో? సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 1500. ఎస్ ఆర్ నో? ఎందుకంటే 4 parts 2000 4 parts 2000 కాబట్టి మనకి ఏ వాల్యూకి ఇవ్వాలి, ఏ 3 parts ఎంత అంటే 1500. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా చాలా మంచి క్వశ్చన్, జాగ్రత్తగా గమనించాలి అందరూ కూడా. ఈ క్వశ్చన్ ఒకసారి గమనించండి, ఇది కూడా మనకి లేటెస్ట్ గా జరిగిన ఎగ్జామినేషన్ లో వచ్చిన క్వశ్చన్. చూడండి, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ ఎగ్జామినేషన్ లో వచ్చిన క్వశ్చన్, జాగ్రత్తగా గమనించాలి అందరూ కూడా. ఏ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ వాస్ ఎస్టిమేటెడ్ టు బి కంప్లీటెడ్ ఇన్ 180 days. Due to rain, only 60% of the days were productive. If the work done each productive day is constant, by what percent must daily output be increased to complete the project on time? ఒక నిర్మాణ ప్రాజెక్టుకు 180 రోజుల్లో పూర్తి చేయవచ్చని అంచనా వేశారు. వర్షాల కారణంగా కేవలం 60% రోజుల్లో మాత్రమే పనిని అనుకూలంగా ఉన్నాయి. ప్రతి పని దినం చేసిన పని స్థిరంగా ఉంటే ప్రాజెక్ట్ను సమయానికి పూర్తి చేయడానికి రోజువారీ ఉత్పత్తిని ఎంత శాతం పెంచాలి అంటున్నారు. గమనించండి, ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ ప్రాజెక్ట్ని 180 డేస్లో కంప్లీట్ చేయాలని చెప్తున్నారు. ఇది 180 డేసా 100 డేసా 200 డేస్ అది పక్కన పెట్టేస్తే ఏం జరిగిందంటే ప్రాజెక్ట్ కంప్లీట్ చేద్దామని తీసుకున్నారు. కానీ ఏం జరిగిందంటే వర్షాల కారణంగా ఏమైందంటే 60% ఆఫ్ ద డేస్ వేర్ ప్రొడక్టివ్. అంటే వర్షాల కారణంగా 60% రోజులు మాత్రమే వర్క్ చేయడానికి అనుకూలంగా ఉన్నాయన్నమాట. వర్షం రావడం వర్క్ అయిపోవడం ఇలా జరగడం వల్ల ఏమైందంటే 60% రోజులు మాత్రమే వర్క్ జరగడానికి అనుకూలంగా ఉన్నాయన్నమాట. ఓకేనా? ఇప్పుడు దీనివల్ల ఏం జరిగిందో చూడండి. దీనివల్ల ఏం జరిగిందంటే ఇందులో ఇప్పుడు ఎప్పుడైతే మనకి అనుకున్న రోజుల్లో తగ్గిపోయాయో అప్పుడు ఏం చేయాలంటే విత్ ఇన్ ద టైం కంప్లీట్ చేయాలి. అంటే ఎందుకంటే వర్షాల కారణంగా కొన్ని రోజులు పనులు ఆగిపోయాయి అంటే అప్పుడు ఏమవుద్ది, మనం అనుకున్న రోజుల కన్నా ఇంకా ఎక్కువ రోజులు పట్టుద్ది జనరల్గా అయితే. అవునా కదా, మనం 180 రోజుల్లో వర్క్ అయిపోవాలనుకున్నాం, కానీ ఏమైంది, అందులో పని స్టార్ట్ చేస్తే వర్షం పడుతుంది. ఇలా వర్షాల కారణంగా పని చాలా రోజులు ఆగిపోవడం వల్ల ఏమవుద్దంటే ఆ 180 రోజులు కాస్త 250 230 300 రోజులు అవుద్ది. అవునా? కానీ ఇక్కడ ప్రశ్న ఏమన్నారంటే వర్షాలు పడటం వల్ల ఏమైందంటే 60% రోజులు మాత్రమే పని చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నాయి, కానీ వర్క్ అనేది టైంలోనే పూర్తయిపోవాలి. అంటే అక్కడ ఏదైతే మనం కమిట్మెంట్ ఇచ్చామో అదే టైంకి పూర్తయిపోవాలి. అలా పూర్తయిపోవాలి అంటే మనం రోజువారీ చేసే పనిని ఎంత % పెంచాల్సిన అవసరం ఉంది అంటే మనం రోజు చేయాల్సిన దానికన్నా ఎక్కువసేపు చేస్తాం అనుకోండి, రోజు చేయాల్సిన దానికన్నా ఎక్కువ పని చేస్తే ఏమవుద్దంటే మనం అనుకున్న రోజులో పని పూర్తవుద్ది. అవునా కదా? అందుకనే ప్రశ్న ఏమవుతుందంటే మనం వర్క్ని ఎంత % పెంచాలి అని చెప్పన్నారు. చూడండి, వాట్ % మస్ట్ డైలీ అవుట్పుట్ బి ఇంక్రీజ్డ్. రోజువారీ పనిని ఎంత % పెంచాలి అంటున్నారు. గమనించండి, ఇక్కడ మీరు చూస్తే కనుక మనకి ఇక్కడ ఏం జరిగిందో మీరు చూస్తే కనుక డేస్ రూపంలో ఏం జరిగిందంటే డేస్ రూపంలో 60% అంటే ఫ్రాక్షన్లో ఎంత అంటే 3/5. అవునా కదా? అంటే డేస్ రూపంలో ఏమిటంటే మనకి కేవలం 60% ఆఫ్ ద డేస్ మాత్రమే పనికొచ్చేలా ఉన్నాయి అనమాట. 60%. ఎస్ ఆర్ నో? అవునా కదా? 60% అంటే ఫ్రాక్షన్లో మనకి ఏమొస్తుందంటే 3/5. అవునా కదా? 60% 3/5. ఇప్పుడు డేస్ 3:5. మరి డేస్ 3:5 కాబట్టి డేస్ ఎఫిషియన్సీ రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. డేస్ 5:3 కాబట్టి ఎఫిషియన్సీ రేషియో ఏమవుతుందంటే 3:5 అవుతుంది. డేస్ 5:3 కాబట్టి ఎఫిషియన్సీ రేషియో ఏమవుతుందంటే 3:5 అవుతుంది. ఎందుకంటే డేస్ ఎఫిషియన్సీ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ వర్క్ కాన్స్టెంట్ ఉంటే, ఇప్పుడు ఈ క్వశ్చన్లో వర్క్ కాన్స్టెంట్, మనం చేయాలనుకునే ప్రాజెక్ట్ ఏదైతుందో ఆ ప్రాజెక్ట్ అనేది కాన్స్టెంట్. అవునా కదా? ఆ ప్రాజెక్టు టైమింగ్ అనేది కాన్స్టెంట్. అవునా కదా? కాన్స్టెంట్ కాబట్టి డేస్ అనేవి 5:3 అయితే
ఎఫిషియన్సీ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి 3:5 ఉండాలి. అంతకుముందు 3 పార్ట్స్ చేస్తే ఇప్పుడు ఏం చేయాలంటే వర్క్ని అవుట్పుట్ పెంచాలి కాబట్టి 5 పార్ట్స్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఎంత పెరిగింది, ఇక్కడ ఎంత పెరిగింది అంటే 2 పార్ట్స్ పెరిగింది, అవునా కదా? ఎంత పెరిగిందంటే 2 పార్ట్స్ పెరిగింది. మనకి పర్సెంటేజ్లో కావాలి కాబట్టి 2 పార్ట్స్ పెరిగింది. ఎంత మీద అంటే 3 మీద. 2/3 అంటే ఎంత? 2/3 అంటే 66.66%. ఎస్ ఆర్ నో? సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 66.67. అని ఎవరి విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారో మనకు తెలిసిందే బ్యాంక్ కి సంబంధించి పీఓ మరియు క్లర్క్ కి సంబంధించి రీజనల్ రూరల్ బ్యాంక్ సంబంధించి ఎగ్జామ్ ఎక్స్పెక్టెడ్ డేట్స్, అలానే ఐబీపీఎస్ పీఓ మరియు క్లర్క్ కి సంబంధించి ఎగ్జామ్ ఎక్స్పెక్టెడ్ డేట్స్, అలానే మనకి వీటికి సంబంధించి ఆల్రెడీ అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే విద్యార్థులు సీరియస్ గా బ్యాంక్ జాబ్ క్రాక్ చేయాలనుకుంటున్నారో అది పీఓ అవ్వచ్చు, క్లర్క్ అవ్వచ్చు, దానికి సంబంధించిన కంప్లీట్ కోచింగ్ మనం ప్రొవైడ్ చేయబోతున్నాం అన్నమాట. బ్యాంక్ అచీవర్స్ బ్యాచ్ మనం లాంచ్ చేసాము. ఇందులో మీకు పూర్తి సిలబస్ కవర్ చేయడం జరుగుతుంది. ఇది మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంస్ లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మీకు కంప్లీట్ గా బేసిక్ అడ్వాన్స్ లో కవర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఇప్పుడు మీకు కేవలం 3 months కి 1799 rupees కి ఆఫర్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే అన్ని ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం స్పెషల్ కాంపాక్ట్ అనమాట. ఈ కాంపాక్ట్ మీకు మొత్తం సిలబస్ అంతా కవర్ అవుతుంది. బ్యాంక్ ఎగ్జామ్ సంబంధించి, ఎస్ఎస్సి సంబంధించి, రైల్వే సంబంధించి పూర్తి సిలబస్ మొత్తం కవర్ చేయడం జరుగుతుంది అనమాట. బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్లో మీకు బెస్ట్ ఫ్యాకల్టీస్ క్లాస్ చెప్పడంతో పాటు ఇందులో మీకు ప్రతి టాపిక్ అవన్నీ దానికి సంబంధించిన స్టడీ మెటీరియల్, అలానే మీకు టాపిక్ అవన్నీ దానికి సంబంధించి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఎగ్జామ్ జరుగుతాయి. అలానే మీకు దీంట్లో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు కూడా క్లాసెస్ సపరేట్ గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అని ఎవరైతే విద్యార్థులు పోలీస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో మనకి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్లు వస్తాయి అని చెప్పంటున్నారు. ఈ ఉగాదికి ఏపీలో క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పంటున్నారు. సో సీరియస్ గా ఎవరైతే విద్యార్థులు పోలీస్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం మనం టార్గెట్ కాకి అనే బ్యాచ్ లాంచ్ చేశాము. ఇది మీకు తెలంగాణ వాళ్ళకి, ఏపీ వాళ్ళ ఇద్దరికి కూడా సపరేట్ గా బ్యాచ్ అవైలబుల్ ఉంటుంది. ఈ బ్యాచ్ మీకు పూర్తి సిలబస్ అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు కూడా అవైలబుల్ ఉంటుంది. ఇది ఇప్పుడు మీకు ఆఫర్ లో 2,999 rupees కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది 6 months వ్యాలిడిటీతో. అలానే ఎవరి విద్యార్థులు యూపీఎస్సీ సీసెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో యూపీఎస్సీ సీసెట్ సంబంధించిన ఎక్స్క్లూజివ్ స్పెషల్ బ్యాచ్ మన దగ్గర అవైలబుల్ ఉంది. ఈ కోర్స్ కూడా ఇప్పుడు మనం ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలా మనకి ఎవరైతే విద్యార్థులు గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ కోసం కూడా మనకి స్పెషల్ బ్యాచ్ అవైలబుల్ ఉన్నాయి. ఇది మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు కూడా సపరేట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మీకు పూర్తిగా గ్రూప్ 2 సంబంధించిన సిలబస్ మొత్తం కవర్ చేయడం జరుగుతుంది. ఏపీ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళ ఇద్దరికి కూడా ఈ బ్యాచ్ సపరేట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎవరి విద్యార్థులు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్ని రాయాలనుకునే వాళ్ళ కోసం స్పెషల్ కాంపాక్ట్ ఉంది. ఈ కాంపాక్ట్ మీకు మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ కాంపాక్ట్ మీరు జాయిన్ అయితే కనుక స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన అన్ని ఎగ్జామ్స్ అని మీరు రాయొచ్చు. ఇది మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు కూడా అవైలబుల్ ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ఏ క్యాండిడేట్ స్కోర్ 25% మార్క్స్ అండ్ ఫెయిల్ బై 68 marks while another candidate who scores 50% marks gets 42 marks more than the minimum required marks to pass the examination. Find the maximum marks for the examination. ఒక అభ్యర్థి 25% మార్కులు సాధించి 68 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. కాగా మరొక అభ్యర్థి 50% మార్కులు సాధించి పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి అవసరమైన కనీస మార్కుల కంటే 42 మార్కులు ఎక్కువగా పొందాడు. ఆ పరీక్షకు గరిష్ట మార్కులు కనుగొనండి అని చెప్పన్నారు. మ్యాక్సిమం మార్క్స్ కనుక్కోవాల్సిన అవసరం ఉందంట. జాగ్రత్తగా గమనించండి. ఇద్దరు ఒకే పరీక్ష రాస్తున్నారు. ఒక అతనికేమో 25% మార్కులు వచ్చాయి, కానీ అతను ఏమైందంటే ఫెయిల్ అయ్యాడు. ఓకేనా? ఎంత అంటే 68 మార్కులు తక్కువ రావడం వల్ల ఫెయిల్ అయ్యాడు. అదే ఎగ్జామినేషన్ రాసిన ఇంకొక వ్యక్తికి వచ్చేసరికి 50% మార్కులు వచ్చాయి. ఇతనికి ఏమిటంటే పాస్ మార్కుల కన్నా 42 మార్కులు ఎక్కువ వచ్చాయి. అవునా కాదా? మరి జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇద్దరు ఒక ఎగ్జామ్ రాశారు. ఇతనికి 20%, ఇతనికి 50%. మరి రెండుల మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే 25%. అవునా కదా? ఇద్దరు ఒక ఎగ్జామే రాస్తారు. ఒకరికేమో 25% వచ్చాయి, ఇంకొకరికేమో 50% వచ్చాయి. రెండింటి డిఫరెన్స్ ఎంత అంటే 25%, 50%కి 25% డిఫరెన్స్. అవునా? ఇక్కడ మీరు చూస్తే కనుక వీళ్ళిద్దరికి మార్క్స్ రూపంలో డిఫరెన్స్ ఎంత అంటే ఈ ఫస్ట్ అతనికి 25% వచ్చిన అతనికి ఏమైందంటే అతనికి ఫెయిల్ అయిపోయాడు. ఎందుకంటే పాస్ మార్కుల కన్నా 65 మార్కులు తక్కువ వచ్చాయి అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇది పాస్ మార్క్ అనుకోండి. అతనికి పాస్ మార్కుల కన్నా ఏమైందంటే 68 మార్క్స్ తక్కువ వచ్చాయి. అదే ఇంకొక అతనికి ఏమైందంటే పాస్ మార్కుల కన్నా ఎక్కువ వచ్చాయి. పాస్ మార్కుల కన్నా ఎంత ఎక్కువ వచ్చాయంటే అతనికి 42 మార్క్స్ ఎక్కువ వచ్చాయి అనమాట. పాస్ మార్కుల కన్నా 42 మార్క్స్ ఎక్కువ వచ్చాయి. అవునా? ఇప్పుడు మనల్ని ఏమంటుందంటే అసలు ఎగ్జామినేషన్ అనేది ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తారని అంటున్నారు. గమనించండి, డిఫరెన్స్ వచ్చేసరికి 25%. ఇక్కడ మార్క్స్ రూపంలో డిఫరెన్స్ చూస్తే కనుక రెండింటికి ఇది 42. డిఫరెన్స్ అన్నప్పుడు మైనస్ ఆఫ్ మైనస్. ఇక్కడ ఏంటంటే తక్కువ వచ్చింది కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్. 42 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాబట్టి 42 + 68 అంటే ఎంత అంటే 110. 25% వాల్యూ 110 అయితే మనకు కావాల్సింది ఏంటంటే 100% వాల్యూ మనకు కావాలి. 100%. ఎందుకంటే అసలు ఎగ్జామినేషన్ ఎన్ని మార్క్స్ జరుగుతుంది, 100% వాల్యూ మనకు కావాలి. అందుకని చూడండి, 25ని మనం ఇంటూ 4 చేసి 100 వస్తుంది. అలానే 110 ఇంటూ 4 చేసాం అనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుందంటే 440 వస్తుంది. ఎస్ ఆర్ నో? ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 440, 440 మార్కులు. Yes, 440 is right answer. In a survey conducted at a university
ఇట్ వాస్ ఫౌండ్ దట్ 55% ఆఫ్ ద స్టూడెంట్స్ లైక్ మ్యాథమెటిక్స్, 45% లైక్ ఫిజిక్స్ and 30% like both mathematics and physics. Among the remaining students, 25% prefer computer science, while the rest have no preference. If the total number of students surveyed is 800, how many students had no preference for any of the three subjects? ఒక విశ్వవిద్యాలయంలో నిర్వహించిన సర్వేలో 55% మంది విద్యార్థులు గణితాన్ని, 45% మంది భౌతిక శాస్త్రాన్ని మరియు 30% మంది గణితం మరియు భౌతిక శాస్త్రం రెండింటిని ఇష్టపడతారని తేలింది. మిగిలిన విద్యార్థుల్లో 25% మంది కంప్యూటర్ సైన్స్ ఇష్టపడతారు. మిగిలిన వారికి ఏ సబ్జెక్టు పట్ల కూడా ప్రత్యేక ఇష్టం లేదు. సర్వేలో పాల్గొన్న మొత్తము విద్యార్థుల సంఖ్య 800 అయితే ఆ 3 సబ్జెక్టులలో దేనిని ఇష్టపడిన విద్యార్థుల సంఖ్య ఎంత అన్నారు. అంటే అసలు మూడిట్లో ఏది ఇష్టపడిన విద్యార్థుల సంఖ్య ఎంత అడుగుతున్నారు. గమనించండి, ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం ఎలా సాల్వ్ చేయాలంటే, ఇగో వీటిని సాల్వ్ చేయాలంటే మనం డయాగ్రామ్ వేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఎస్, ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయాలంటే మనం ఈ క్వశ్చన్కి ఇప్పుడు డయాగ్రామ్ వేయాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి అందరూ కూడా జాగ్రత్తగా గమనించండి. ఈ క్వశ్చన్ ఇప్పుడు మనం డయాగ్రామ్ వేయాలి, జాగ్రత్తగా గమనించాలి. అందరూ కూడా జాగ్రత్తగా గమనించండి. ఇగో ఈ క్వశ్చన్లో మనకి మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఏమైందంటే, ఈ క్వశ్చన్లో మీరు చూడాలి, మనకి ఈ క్వశ్చన్లో చూస్తే ఇందులో మ్యాథ్స్ ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, ఫిజిక్స్ ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. అలానే కొంతమంది విద్యార్థులు ఎవరంటే కొంతమంది విద్యార్థులు కొంతమంది కంప్యూటర్స్ కూడా కొంతమంది ఉన్నారు. అవునా కదా, కొంతమంది కంప్యూటర్స్కి కూడా ఉన్నారు. అవునా, అందుకని ఈ కంప్యూటర్స్ వాళ్ళని నేను పెట్టేస్తున్నా, కంప్యూటర్స్ వాళ్ళని. ఓకేనా, కంప్యూటర్స్ వాళ్ళని కూడా పెట్టేస్తున్నాయి ఇక్కడ, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం మీరు చూస్తే కనుక మనకి మ్యాథ్స్ ఫిజిక్స్ అవునా, ఇంకొంతమంది వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్యూటర్ సైన్స్. ఓకేనా, ఇప్పుడు గమనించండి, 45% లైక్ మ్యాథ్స్, 30% లైక్ బోత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్. చాలా ఇంపార్టెంట్. మనకి 30% వచ్చేసరికి ఇద్దరు అనమాట. 30% మ్యాథ్స్ ఫిజిక్స్, 30% మ్యాథ్స్ ఫిజిక్స్, 30% మ్యాథ్స్ ఫిజిక్స్. కాబట్టి ఈ మధ్యలో ఎందుకంటే మ్యాథ్స్ ఫిజిక్స్ రెండు కంబైన్ అంటే ఇదే కదా 30%. అలానే చూడండి, 45% లైక్స్ ఫిజిక్స్, 45% ఫిజిక్స్. 45% ఫిజిక్స్ అంటే ఈ మొత్తం కలిపితే ఫిజిక్స్ ఆల్రెడీ 30% ఉంది కాబట్టి ఇంక మిగిలినంత అంటే 15%. ఎందుకంటే 45% ఫిజిక్స్, మొత్తం కలిపితే ఫిజిక్స్ 45, అందులో 30 ఉంది కాబట్టి మిగిలినంత అంటే 15. నెక్స్ట్ మీరు చూస్తే కనుక మీరు చూడండి 55% ఏమిటంటే మ్యాథమెటిక్స్ 55 అంటే ఈ మొత్తం కలిపితే 55, మొత్తం కలిపి 55 అయితే ఆల్రెడీ మనకి 30 ఉంది, కాబట్టి ఇక్కడ మిగిలినంత అంటే 25. అవునా కదా, ఇప్పుడు గమనించండి, ఈ మొత్తం కలిపితే ఎంత అంటే ఈ మొత్తం కలిపితే మనకి ఎంత వచ్చిందంటే 70 వచ్చింది. 70 అవునా కదా, అంటే 100%లో 70% వచ్చింది. 100%లో 70% వచ్చిందంటే ఇంకా రిమైనింగ్ ఎంత అంటే 30%. ఎస్ ఆర్ నో, 100%లో 70% వచ్చిందంటే మనకి రిమైనింగ్ ఎంత అంటే 30%. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏం చెప్తున్నారు, ఈ 30% ఎవరైతే ఉన్నారో చూడండి, అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ బోత్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ స్టూడెంట్స్ 25% ప్రిఫర్ కంప్యూటర్ సైన్స్. చూడండి, రిమైనింగ్ ఎవరు, ఈ 30%. అవునా, ఇందులో 25% నథింగ్ బట్ 1/4. 25% ఫ్రాక్షన్లో 1/4. అవునా కదా, అంటే ఈ 30%లో 25%, ఈ 30%లో 25% అంటే 7.5%. అవునా కదా, అంటే ఈ 7.5% ఎవరంటే వీళ్ళు కంప్యూటర్ సైన్స్ని ఇష్టపడుతున్నారు. అవునా కదా, 7.5% కంప్యూటర్ సైన్స్ ఇష్టపడుతున్నారు. ఇప్పుడు క్వశ్చన్ ఏమవుతుందంటే, హౌ మెనీ స్టూడెంట్స్ హ్యాడ్ నో ప్రిఫరెన్స్ అని, మిగిలిన వాళ్ళకి ఏ ప్రిఫరెన్స్ లేదు. ఈ 30%లో 7.5% అయిపోయిందంటే మిగిలింది ఎంత అంటే 22.5%. అవునా కదా, 30%లో 7.5% అయిపోయిందంటే మిగిలింది 22.5%. ఈ 22.5% స్టూడెంట్స్కి అసలు ఏ సబ్జెక్టు ప్రిఫరెన్స్ లేదు. వాళ్ళకి మ్యాథ్స్ లేదు, ఫిజిక్స్ లేదు, అలానే వాళ్ళకి కంప్యూటర్స్ కూడా లేదు, ఏది కూడా వాళ్ళకి ప్రిఫరెన్స్ లేదు. అందుకనే ఈ 22.5% స్టూడెంట్స్ వీళ్ళు ఎంతమంది అని కావాలి, కాబట్టి మొత్తం 800 మంది. ఈ 800 మందిలో నాకు ఈ 22.5% స్టూడెంట్స్ నాకు కావాలి. అందుకని సింప్లిఫై చేస్తే పర్సెంటేజ్ 00 క్యాన్సిల్ అయిపోయింది. మల్టిప్లై చేయండి, 22.5 into 8 చేయాలి. 22 into 8 చేసాం అనుకోండి, 160 + 16, 176 + 4, 176 + 4 అంటే 180 క్వశ్చన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి, ఏ సాలరీ is 40% more than B's if B's salary increases by 20% and A's increases by X%, then A's new salary become 25% more than B's new salary. What is the value of X? ఏ జీతం బి జీతం కంటే 40% ఎక్కువ, ఒకవేళ బి జీతం 20% పెరిగితే మరియు ఏ జీతం X% పెరిగితే అప్పుడు ఏ యొక్క కొత్త జీతం బి యొక్క కొత్త జీతం కంటే 20% ఎక్కువగా అవుతుంది. ఎక్స్ విలువ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు. గమనించండి, ఇది ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్ అనమాట. ఎస్ఎస్సి సిజిఎల్ 2025. ఓకేనా, ఒకసారి జాగ్రత్తగా గమనించండి.
మీరు గమనిస్తే కనుక ఏ శాలరీ ఈజ్ 40% మోర్ దాన్ బి అన్నారు, అవునా కదా? ఏ శాలరీ 40% మోర్ దాన్ బి అన్నారు. 40% అంటే ఫ్రాక్షన్లో ఎంత? 40% ఫ్రాక్షన్లో 2/5, అవునా కదా? 40% ఫ్రాక్షన్లో 2/5. మరి ఏ శాలరీ 40% మోర్ దాన్ బి అన్నారు కాబట్టి బి వాల్యూ 5 అయితే ఏ వాల్యూ ఏమవుతుంది అంటే 7 అవుతుంది, అవునా కదా? బి వాల్యూ 5 అయితే ఏ వాల్యూ 7 అవుతుంది. ఒకవేళ మనం క్యాలిక్యులేషన్ సింపుల్ అవడం కోసం దీన్ని 700 అనుకోవచ్చు, దీన్ని 500 అనుకోవచ్చు. క్యాలిక్యులేషన్ సింపుల్ చేయడం కోసం 700 500 అనుకోవచ్చు, ఓకేనా? నెక్స్ట్, ఇఫ్ బి శాలరీ ఇంక్రీజ్ బై 20%, బి శాలరీ 20% పెరిగింది. ఇక బి శాలరీ 20% పెరిగింది. మరి బి శాలరీ 20% పెరిగింది అంటే ఇప్పుడు బి కొత్త శాలరీ ఎంత అంటే 600, బి కొత్త శాలరీ ఎంత అంటే 600. అలానే ఏ శాలరీ X% పెరిగింది, ఏ శాలరీ వచ్చేసరికి X% పెరిగింది, కానీ X% ఎంతో తెలియదు, అది మనం కనుక్కోవాల్సిన అవసరం అనమాట. If A salary increased by X%, then A's new salary becomes 25% more than B's new salary. A కొత్త శాలరీ ఏమిటంటే B కొత్త శాలరీ కంటే 25% ఎక్కువ అన్నారు. మరి B కొత్త శాలరీ కంటే 25% ఎక్కువ అంటే మీరు గమనించాలి, 25% ఎక్కువ అన్నప్పుడు ఇక్కడ చూస్తే కనుక 600లో 25%, 600లో 25%, 600 25% అంటే 150. అంటే మొత్తం మీద ఏ న్యూ శాలరీ ఎంత అంటే 750, అవునా కదా? మొత్తం మీద ఏ న్యూ శాలరీ ఎంత అంటే 750. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతుందంటే ఎక్స్ వాల్యూ ఎంత అన్నారు. చూడండి, 700 ఉండాల్సింది 750 అయింది, అంటే 50 పెరిగింది. 50 పెరిగింది ఎంత మీద అంటే 700 మీద. ఇప్పుడు నా పర్సెంటేజ్లో కావాలి కాబట్టి ఇంటూ 100 జస్ట్ సింప్లిఫై చేసి సరిపోతుంది. సింప్లిఫై చేసి 0000 క్యాన్సిల్ అయిపోయింది. 40/7 చేసాం అనుకోండి, 7 7 times 49 కాబట్టి 7.14% ఈ క్వశ్చన్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 ఈ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామినేషన్ వచ్చిన క్వశ్చన్, అందరూ కూడా ట్రై చేయాలి, ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి. ఎస్ the price of a product is decreased by X% and then increases by X%. The final price becomes 10% less than the original price. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అప్రాక్సిమేట్లీ? ఒక వస్తువు ధర X% తగ్గించి ఆ తర్వాత మళ్ళీ X% పెంచారు. చివరికి ధర అసలు ధర కంటే 10% తక్కువగా ఉంది. అయితే ఎక్స్ వాల్యూ ఎంత అంటున్నారు. చూడండి, ఫస్ట్ ఏమైందంటే ఇది X% డిక్రీస్ చేశారు, మళ్ళీ ఏమైందంటే దాన్ని X% పెంచారు. ఓవరాల్గా ఏమైందంటే 10% తగ్గింది. ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ ఎంత అన్నారు. చూడండి, X% పెరిగింది, X% తగ్గింది అన్నప్పుడు ఇప్పుడు డిఫరెన్స్ ఎంత అంటే X²/100, అవునా కదా? X% పెరిగింది, X% తగ్గింది అన్నారు. X% పెరిగింది, X% తగ్గింది అన్నారు కాబట్టి ఓవరాల్గా మనకి ఏముందంటే X²/100. X²/100 ఈక్వల్ టు మనకి ఎంత వస్తుందంటే 10% తగ్గిందని చెప్పారు. ఎంత? 10% తగ్గిందని చెప్పారు, అవునా కదా? 10% తగ్గిందని చెప్పారు. ఎస్, 10% లెస్ అంటే 10% తగ్గింది, అవునా? ఎందుకంటే X% పెరిగింది, X% తగ్గింది. అప్పుడు మనకి A+B+AB అన్నాడు కదా ఫార్ములా, A+B+AB అన్నాడు ఫార్ములా. దాన్ని అప్లై చేసాం అనుకోండి, -X²/100 ఎందుకంటే తగ్గింది కాబట్టి మైనస్. X²/100 ఈక్వల్ టు -10%, -10% ఎందుకంటే తగ్గింది అన్నారు కాబట్టి మైనస్ క్యాన్సిల్ అయిపోయినాయి, పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోయినాయి. అప్పుడు X² ఈక్వల్ టు ఎంత అంటే 1000, అవునా కదా? X² ఈక్వల్ 1000. మరి అప్పుడు X ఈక్వల్ టు ఎంత అంటే √1000, అవునా కదా? X ఈక్వల్ టు √1000. మనకి X వాల్యూ కావాలి. గమనించండి, మనకి 31² అంటే ఎంత? 31² అంటే 961. 32² అంటే ఎంత? 32² అంటే 1024, అవునా కదా? మరి ఈ వాల్యూ మీరు చూస్తే కనుక 961 కన్నా ఎక్కువ, 1024 కన్నా తక్కువ, అంటే 31కి 32కి మధ్యలో ఉండాలి. మరి 31కి 32కి మధ్యలో ఉండాలంటే అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉంది చూడండి. అలాంటి ఆప్షన్ ఏంటి? ఒక్కటే ఆప్షన్ 31.6. ఎస్ ఆర్ నో? సో ఎక్స్ వాల్యూ ఎంత అంటే 31.6. మళ్ళీ దీనికి మొత్తం అంతా క్యాలిక్యులేషన్ చేసి ఎగ్జామినేషన్లో టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనకు తెలిసింది ఏంటంటే 31² 961, 32² ఎంత అంటే 1024, అవునా కదా? అప్పుడు మన ఆన్సర్ ఎక్కడ ఉండాలి? 31కి 32కి మధ్యలో ఉండాలి. అంటే ఆప్షన్ ఒక్కటే ఉంది, 31.6 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ గమనించండి, ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామినేషన్ వచ్చిన క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్ చూడండి, ఏ ల్యాండ్ లార్డ్ బాట్ ఏ ఫ్లాట్ ఫర్ ₹8 lakh. He wants to earn a 9% annual return on his investment after paying 2,000 per month for maintenance. What should be the monthly rent he charges? ఒక ఇంటికి యజమాని రూపాయలు 8 లక్షలకు ఒక ఫ్లాట్ కొనుగోలు చేశాడు. నిర్వహణ కోసం నెలకు రూపాయలు 2,000 చెల్లించిన తర్వాత తన పెట్టుబడిపై ఏటా 9% రాబడిని సంపాదించాలనుకుంటున్నాడు. అతను వసూలు చేయవలసిన నెలవారీ అద్దె ఎంత ఉండాలి అని ప్రశ్న అడుగుతున్నారు. ఓకేనా? ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. అతను ఏం చేశాడంటే ఒక ఫ్లాట్ కొనుక్కున్నాడు. ఎంత పెట్టుకున్నాడంటే 8 లక్షలు పెట్టుకున్నాడు. 8 లక్షలు పెట్టుకొని అతను ఏమనుకున్నాడంటే 9% రాబడి, 9% రిటర్న్ యాన్యువల్గా సంవత్సరానికి అతనికి 9% రిటర్న్స్ కావాలంట. 9% రిటర్న్ అతను పెట్టిన పెట్టుబడి మీద, అంటే 8 లక్షల మీద 9% రిటర్న్ కావాలి. ఓకే, అలానే అతను ఏమిటంటే
మెయింటెనెన్స్ కోసం, ఆ ఫ్లాట్ మెయింటెనెన్స్ కోసం నెలకి 2,000 రూపాయలు ఛార్జెస్ ఉంటాయి అనమాట. ఫ్లాట్ మెయింటెనెన్స్ కోసం నెలకు 2,000 రూపాయలు ఛార్జెస్ ఉంటాయి. ఇప్పుడు అతను ఎవరికైనా ఇస్తే ఎంత రెంట్ ఛార్జ్ చేయాలంటున్నారు, అంటే ఇప్పుడు ఇక్కడ రెంట్ ఛార్జ్ చేసినప్పుడు ఏం చేయాలి, ఆ మెయింటెనెన్స్ డబ్బులు ప్లస్ అతను ఏదైతే ఆశిస్తున్నాడో రిటర్న్స్, ఆ రిటర్న్స్ రెండు కలిపి అప్పుడు అతను చెప్పాల్సిన అవసరం అనమాట. అవునా కదా? అందుకనే 8 lakhsలో 9%, 8 lakhsలో 9% రిటర్న్స్ కావాలి. 8 lakhsలో 9% రిటర్న్స్ కావాలి అతనికి. 8 lakhsలో 9% రిటర్న్స్ కావాలి కాబట్టి 8 lakhsలో 9% అంటే ఎంత? 8 lakhsలో 9% అంటే ఎంత? 8 9s are 72. అవునా కదా? అంటే 7,000. అప్పుడు ఎంత వస్తుంది? 72,000. అవునా కదా? అంటే అతనికి 72,000 రిటర్న్స్ రావాలి. 72,000 రిటర్న్స్ ఎప్పుడు? సంవత్సరానికి, యాన్యువల్గా అంటే సంవత్సరానికి 72,000 రిటర్న్ రావాలి. సంవత్సరానికి 72,000 అంటే నథింగ్ బట్ ఒక నెలకి 6,000 రూపాయలు రిటర్న్స్ రావాలి. ఒక నెలకి 6,000 రూపాయలు రిటర్న్లు ప్లస్ నెలకి 2,000 రూపాయలు మెయింటెనెన్స్. అవునా కదా? అండ్ మొత్తం మీద అతను ఎంత చెప్పాలి రెంట్ ఎంత చెప్పాలి మొత్తం మీద అంటే 8,000 రూపాయలు రెంట్ చెప్పాలి. అవునా కదా? ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 8,000. ఫస్ట్ మొదటగా మీరు చూస్తే కనుక సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా సరే, ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా సరే, మీరు అర్థమెటిక్ తీసుకోవచ్చు, రీజనింగ్ తీసుకోవచ్చు, అడ్వాన్స్ మ్యాథ్స్ తీసుకోవచ్చు, ఇంగ్లీష్ తీసుకోవచ్చు, లేదు ఒకవేళ మీరు గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతుంటే కనుక హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఏపీ హిస్టరీ, ఎకానమీ అన్ని సబ్జెక్ట్స్ కూడా అన్ని కూడా మీకు 2 months వ్యాలిడిటీ కోర్స్. 2 months వ్యాలిడిటీ కోర్స్ కేవలం మీకు 499 రూపీస్ మాత్రమే. 2 నెలల వ్యాలిడిటీతో కోర్స్ రావడం జరుగుతుంది అనమాట. ఇది కేవలం మీకు 499 రూపీస్ కి ఆఫ్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియంస్ లో కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట. 2 months వ్యాలిడిటీ జస్ట్ 499 రూపీస్ మాత్రమే. అలానే ఎవరైతే విద్యార్థులు అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి ఉపయోగపడే విధంగా నేర్చుకోవాలనుకుంటే కనుక మీకోసం 0 to Hero బ్యాచ్ 2.0 అప్డేట్ కోర్స్ ఉందన్నమాట. ఇందులో మీకు సుమారుగా 600 గంటల పైన క్లాస్ ఉంటాయి అనమాట. ఈ క్లాసెస్ మీరు కనుక ఒక్కసారి కంప్లీట్ చేసుకుని ఇందులో చెప్పిన క్లాసెస్, కాన్సెప్ట్స్ అలానే షార్ట్ కట్స్ అన్ని కూడా మీరు కనుక నేర్చుకున్నట్లయితే కనుక మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే, అది మీరు ఎస్ఎస్సి రాస్తారా, బ్యాంక్ ఎగ్జామ్ రాస్తారా, పోలీస్ ఎగ్జామ్ రాస్తారా, రైల్వే ఎగ్జామ్ రాస్తారా, మీరు ఎలాంటి ఎగ్జామినేషన్ రాసినా సరే అన్నింటికి ఉపయోగపడే విధంగా దీంట్లో బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మొత్తం అన్ని కూడా కవర్ చేయడం జరుగుతుంది అనమాట. 3 సబ్జెక్ట్స్ కూడా నేను చెప్పబోతున్నాను. ప్రతిదీ కూడా చాలా క్లియర్ గా, డీటెయిల్డ్ గా మీకు బేసిక్ లెవెల్ నుంచి ఎక్స్ట్రీమ్ హై లెవెల్ వరకు దీంట్లో కవర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ అవైలబుల్ గా ఉంటాయి. అలానే ప్రతి టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది. ప్రతి టాపిక్ ఒకటి దానికి సంబంధించి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 లో మీకు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా మనం స్పెషల్ బ్యాచ్ ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది. చాలా మంది విద్యార్థులు ఆల్రెడీ కోచింగ్ తీసుకుంటున్నారు. ఇంకా ఎవరైనా విద్యార్థులు జాయిన్ అవ్వకపోతే కనుక మీకోసం రైల్వే గ్రూప్ డి స్పెషల్ బ్యాచ్ అనేది కేవలం 1,599 రూపీస్, 1,799 రూపాయలకి మీకు 3 months వ్యాలిడిటీతో ఈ కోర్సు లాంచ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు పూర్తిగా క్లాసెస్ అనేవి బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మీ సిలబస్ మొత్తం అంతా కూడా కవర్ అవడం జరుగుతుంది. ఇందులో మీకు మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ మొత్తం సిలబస్ అంతా కూడా పూర్తిగా కవర్ చేయడంతో పాటు ఇందులో మీకు టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ ఉంటాయి, స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు అన్ని కూడా మీకు మీ ఎగ్జామినేషన్ కావాల్సినట్టుగా పూర్తిగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఇప్పుడు మీకు ఆఫర్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఎవరి విద్యార్థులు రైల్వే ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎన్టీపీసీకి కానీ లేదా మీరు ఏఎల్పీకి కానీ మీరు రైల్వేకి సంబంధించి అన్ని ఎగ్జామినేషన్స్ రాయాలనుకుంటే కనుక రైల్వేకి సంబంధించి రైల్వే సెలక్షన్ 2.0 బ్యాచ్ మనం లాంచ్ చేశాము. ఈ 2.0 బ్యాచ్ లో మీకు లైవ్ ప్లస్ రికార్డ్ క్లాసులు ఉంటాయి. ఇందులో మీరు గమనించినట్లయితే కనుక ఇందులో మనం 2025 మరియు 2026లో రైల్వే ఎగ్జామినేషన్స్ ఏవైతే జరిగాయో అది ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్, అలానే మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్, రైల్వేకి సంబంధించి సెక్షన్ కంట్రోలర్, ఇలా డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ జరిగాయి. ఆ అన్ని ఎగ్జామినేషన్ లో వచ్చిన క్వశ్చన్స్ కూడా మనం దీంట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మీకు మొత్తం అన్ని సబ్జెక్ట్స్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ కంప్లీట్ కాన్సెప్ట్ చెప్పడంతో పాటు మీకు లేటెస్ట్ వచ్చిన క్వశ్చన్స్ కూడా దీంట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఇప్పుడు మీకు కేవలం 3 months కి 1,799 రూపీస్, 3 నెలల కోర్సు 1,799 రూపీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు పూర్తిగా అన్ని సబ్జెక్ట్స్ మీకు దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ మొత్తం అన్ని కూడా దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే రైల్వే ఏఎల్పీకి సంబంధించి మీకు వెరీ సూన్ రైల్వే ఏఎల్పీ సంబంధించి 11,000 వేకెన్సీస్ సుమారుగా నోటిఫికేషన్ రాబోతుంది అనమాట. రైల్వే ఏఎల్పీకి సంబంధించి ఎవరైతే విద్యార్థులు 10th క్లాస్ లేదా ఐటీఐ ఎలిజిబిలిటీ ఉందో, మీరు 10th క్లాస్ లేదా ఐటీఐ కంప్లీట్ చేసుకున్నట్టు కనుక మీరందరూ కూడా ఎగ్జామినేషన్ కి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఏఎల్పీకి సంబంధించి ఒకవేళ మీరు కనుక సీరియస్ గా జాబ్ కొట్టాలి అనుకుంటే కనుక మీకు ఈ కోర్స్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఇందులో మీకు కంప్లీట్ గా రైల్వే సిలబస్ ఏదైతే మీ ఏఎల్పీకి ఉందో ఆ సిలబస్ అంతా కవర్ చేయడంతో పాటు ఇందులో మీకు లేటెస్ట్ గా జరిగిన రైల్వేకి సంబంధించిన ఎగ్జామ్స్ లో వచ్చిన క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే దీంట్లో అన్ని కాన్సెప్ట్స్ చెప్పడంతో పాటు అన్ని సబ్జెక్ట్స్ ని కూడా బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ చెప్పడంతో పాటు మీకు 2025 మరియు 2026లో వచ్చిన అన్ని టైప్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని ఎగ్జామినేషన్స్ రైల్వే పాయింట్ ఆఫ్ వ్యూ జరిగే వాటిని తీసుకుని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది మీకు పూర్తి కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు లైవ్ ప్లస్ రికార్డ్ క్లాసులు ఉంటాయి.
ఇది మీకు కంప్లీట్ గా క్లాసెస్ ఎగ్జామ్ స్టడీ మెటీరియల్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు ఇప్పుడు కంప్లీట్ కోర్స్ అనేది కేవలం 7900 రూపీస్ అవైలబుల్ ఉంటుంది. ఇది CBT 1 కి సంబంధించి. ఒకవేళ మీరు CBT 1 అండ్ CBT 2 కలిపి తీసుకోవాలనుకుంటే ఎలక్ట్రికల్ మెకానికల్ వాళ్ళకి CBT 1 CBT 2 కలిపి మన దగ్గర కోర్స్ ఉంది. ఇది మీకు ఇప్పుడు 3299 రూపీస్ ఆఫ్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎవరి విద్యార్థులు SSC ఎగ్జామినేషన్స్ కి ప్రిపేర్ అవుతున్నారు, SSC ఎగ్జామ్స్ కి ప్రిపేర్ విద్యార్థుల కోసం SSC కి సంబంధించి ర్యాంకర్స్ 2.0 బ్యాచ్ మనం లాంచ్ చేయడం జరిగింది. ఇందులో కంప్లీటెడ్ గా మనం అప్డేట్ కంటెంట్ ప్రొవైడ్ చేయబోతున్నాము. ఇది మీకు ఎవరైతే విద్యార్థులు SSC CGL CHSL MTS స్టెనోగ్రాఫర్ CPO GD ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా చాలా హెల్ప్ఫుల్ అవబోతుంది అనమాట. ఈ బ్యాచ్ లో మీకు పూర్తిగా అప్డేటెడ్ క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీ ఎగ్జామ్ కి కావాల్సినట్టుగా బెస్ట్ కాన్సెప్ట్స్, బెస్ట్ టెక్నిక్స్, బెస్ట్ అప్రోచెస్ తో మీతో జాబ్ కొట్టించే విధంగా దీంట్లో క్లాస్ చెప్పడం జరుగుతుంది అనమాట. ఇందులో మీకు బెస్ట్ ఫ్యాకల్టీస్ క్లాస్ చెప్తారు. ఇందులో మీకు మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్, అలానే జనరల్ అవేర్నెస్ సంబంధించి హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, కరెంట్ అఫైర్స్ మొత్తం అన్ని కూడా బెస్ట్ ఫ్యాకల్టీస్ అయితే పూర్తి సిలబస్ కవర్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ దీంట్లో 1000 అవర్స్ పాటు క్లాస్ ఉంటాయి అనమాట. పూర్తిగా ఎవరైతే విద్యార్థులు సీరియస్ గా ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంస్ లో అవైలబుల్ అవుతుంది. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, స్టడీ మెటీరియల్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు ఆఫర్ లో 1799 రూపీస్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించాలి. A contractor estimated that the cost of a project would be 5 lakh. He planned to spend 60% of the cost on materials, 25% on labor, and the remaining amount on contingents. However, due to delay, the material cost increases by 12.5% and the labor cost increases by 10% and there was no change in the contingent expenses. ఇగో చూడండి, contingent expenses అంటే ఇది ఏమిటంటే మనకి ఇమీడియట్గా వచ్చే ఖర్చులు. అంటే మనకి పనులు చేస్తూ ఉంటే ఏమవుతుందంటే కొన్ని మనం తెచ్చిపెట్టుకున్నా సరే కొన్ని ఖర్చులు ఏమవుతాయి అంటే మనకి అవసరాన్ని బట్టి వెంటనే ఇమీడియట్గా తీసుకొచ్చి చేయాల్సిన అవసరం అనమాట. ఆ ఖర్చులనే కాంటాజియస్ ఖర్చులు అంటున్నారు. అది మీద మళ్ళీ అదేదో మీరు కొత్త వర్డ్ అనుకోవద్దు, ఓకేనా? ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏమిటంటే వాట్ ఈస్ ద న్యూ టోటల్ కాస్ట్? కొత్త టోటల్ కాస్ట్ ఏమిటి అని క్వశ్చన్ అడుగుతున్నారు. కొత్త టోటల్ కాస్ట్, ఓకేనా? చూడండి, ఒక కాంట్రాక్టర్ ఒక ప్రాజెక్ట్ యొక్క వ్యయం 5 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశాడు. అతను ఆ వ్యయంలో 60% సామాగ్రిపై, 20% కూలీలపై మరియు మిగిలిన మొత్తాన్ని ఆకస్మిక ఖర్చులపై ఖర్చు చేయాలని ప్రణాళిక వేశాడు. ఆకస్మిక అంటే మనకి ఇమీడియట్గా ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఖర్చు ఉండొచ్చు, అలాంటి ఖర్చులు అనమాట. ఓకే, అయితే ఖర్చులు, సామాగ్రి ఖర్చులు 12.5% పెరిగింది, కూలీ ఖర్చు 10% పెరిగింది మరియు ఆకస్మిక ఖర్చుల్లో ఎలాంటి మార్పులు లేదు. కొత్త మొత్తం వ్యయం ఎంత? సో ఇప్పుడు ఏమన్నారంటే ఇప్పుడు ఈ పెరిగిన తర్వాత కొత్త వ్యయం అనేది ఎంత అని చెప్పాను అనమాట. ఓకే, టోటల్ కాస్ట్. ఓకే, ఇప్పుడు మీరు గమనించండి, ఇతనికి 5 లక్షల రూపాయలు అతను ఏమనుకున్నాడంటే మొత్తం అమౌంట్ ఖర్చు పెట్టాలనుకున్నాడు. ఓకే, దీన్ని రకరకాల వాటికి డివైడ్ చేశాడు. ఎలాగా? మెటీరియల్కి వచ్చేసరికి 60%, మెటీరియల్కి వచ్చేసరికి 60%, ఓకేనా? మెటీరియల్ 60%, లేబర్కి వచ్చేసరికి 25%, ఓకే, లేబర్కి 25%, అండ్ ద రిమైనింగ్ అమౌంట్ ఖర్చులు, కాంటాజియస్ ఖర్చులు అంటే అదనంగా మనకి ఇమీడియట్గా అక్కడ ఉండే ఖర్చులు, దానికి వచ్చేసరికి ఇమీడియట్గా ఏంటంటే అదనంగా అనమాట. ఓకే, ఇగో 60%, 25% అంటే మనకి 85% అయిపోయింది. 85% అయిపోయిందంటే మిగిలింది ఎంత అంటే 15%, అవునా? మిగిలింది ఎంత అంటే 15%. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఏమన్నారంటే క్వశ్చన్లో చూడండి, ఇప్పుడు ఏమన్నారంటే క్వశ్చన్లో ఇవి ఏమైనాయి అంటే పెరిగాయంట. ఎలా పెరిగాయి? వర్క్ లేట్ అవ్వడం వల్ల ఏమైందంటే మెటీరియల్ కాస్ట్ 12.5% పెరిగింది. 12.5% ఫ్రాక్షన్లో 1/8, అవునా కదా? అంటే 60%లో 1/8 అంటే 8 7 times 56, అవునా కదా? అంటే 7.5%. అంటే ఈ ఖర్చులు 7.5% పెరిగాయి. ఓకేనా? ఈ ఖర్చులు 7.5% పెరిగినాయి. ఓకే, ఎందుకంటే మనకి 12.5% ఫ్రాక్షన్లో 1/8, అవునా కదా? అంటే 60లో 12.5% అంటే 7.5%. నెక్స్ట్ లేబర్ కాస్ట్ 10% పెరిగింది. లేబర్ కాస్ట్ 10% పెరిగింది. అంటే 25లో 10% అంటే 2.5, అవునా కదా? 25లో 10% అంటే 2.5. దీంట్లో ఎలాంటి ఖర్చులు మార్పు లేదన్నాడు. అవునా కదా? ఇప్పుడు ఇలా పెరగడం వల్ల అదనంగా మనకి ఖర్చు ఎంత పెరిగింది అంటున్నారు, అవునా కదా? ఏమన్నారు? వాట్ ఈస్ ద న్యూ టోటల్ కాస్ట్? న్యూ టోటల్ కాస్ట్ ఎంత అన్నారు. చూడండి, న్యూ టోటల్ కాస్ట్ ఎంత అంటే మీరు గమనించాలి. ఇప్పుడు అదనంగా ఏమైందంటే 7.5% ఇక్కడ పెరిగింది, ఇక్కడ 2.5% పెరిగింది. అంటే మొత్తం మీద ఏమైందంటే 10% ఎడిషనల్గా పెరిగింది. అంటే అంతకు ముందు ఉన్న దానికన్నా 10% ఎడిషనల్గా పెరిగింది. అంతకు ముందు 5 లక్షలు ఉంటే ఇప్పుడు 10% పెరిగింది. 10% పెరగడం అంటే ఏంటి? 5 lakhలో 10% అంటే 50,000, అవునా కదా? అంటే అంతకు ముందు 5 lakhs ఉంటే ఇప్పుడు 5 lakhs ప్లస్ 50,000, 5,50,000 ఆన్సర్ అవ్వాలి. ఎస్ ఆర్ నో? 5,50,000 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా మనకి లేటెస్ట్ ఎగ్జామినేషన్ వచ్చిన క్వశ్చన్. ద ప్రైస్ ఆఫ్ పెట్రోల్ గ్రోస్ అప్ బై 5%
Before the hike, the price was 82 rupees per liter. A man travels 3045 kilometer every month and his car gives a mileage of 15 kilometer per liter. What is the increase in the monthly expenditure to the nearest rupees on the man's travel due to the hike in the petrol price? పెట్రోల్ ధర 5% పెరిగింది. ధర పెరగడానికి ముందు లీటర్ పెట్రోల్ ధర ₹82 ఉండేది. ఒక వ్యక్తి ప్రతి నెల 3045 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు మరియు అతని కారు లీటర్కి 15 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది. పెట్రోల్ ధరలో పెరుగుదల కారణంగా ఆ వ్యక్తి ప్రయాణానికి అయ్యే నెలవారీ ఖర్చులలో ఎంత పెరుగుదల ఉంటుంది అది మనం రూపాయల్లో చెప్పాల్సిన అవసరం అనమాట. అంటే నెలవారీ పెట్రోల్ ధరకి ఎంత ఎడిషనల్గా పెరుగుతుందని చెప్పన్నారు. చిన్ను చరణ్ 0 to Hero క్లాస్ అప్డేట్ చేయండి సార్. 0 to Hero క్లాస్లో ఆల్రెడీ 2.0 క్లాస్ అప్లోడ్ అయ్యాయి, మీరు చూసుకోవచ్చు వెళ్ళి. మీరు చూసుకుంటే రీజనింగ్ ఆల్మోస్ట్ 85% ఆల్రెడీ కొత్త క్లాసులు మనం అప్లోడ్ చేసాము. అలానే మనకి అర్థమెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఆల్మోస్ట్ మీకు 40% ఆల్రెడీ క్లాసులు అప్లోడ్ అయిపోయి మీ క్లాస్ అనేవి రెగ్యులర్గా అప్లోడ్ అవుతున్నాయి. ఎవరైతే విద్యార్థులు ఇంకా కోర్స్ తీసుకోవాలి వెళ్ళి కోర్స్ తీసుకోవచ్చు. దాంట్లో మీకు కంప్లీట్గా లేటెస్ట్ కంటెంట్తో ఆల్రెడీ మీకు క్వశ్చన్స్ అన్ని కూడా దాంట్లో అప్లోడ్ అవుతున్నాయి, వీడియోస్ అన్ని కూడా ఆల్రెడీ అప్లోడ్ అవుతున్నాయి దాంట్లో. చూడండి ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇక్కడ ఏమైందంటే చూడండి పెట్రోల్ ప్రైస్ ఏమైందంటే 5% పెరిగింది, అవునా కదా. అతను ఏంటంటే ఫస్ట్లో అతను 82 రూపాయలకి 1 లీటర్ పెట్రోల్ కొట్టించుకుంటా ఉండాడు. అతను రోజు ఎంత ట్రావెల్ చేస్తాడంటే అతను 3045 కిలోమీటర్లు ప్రతి నెల 3045 కిలోమీటర్ ట్రావెల్ చేస్తాడు. అతను కారు మైలేజ్ ఎంత ఇస్తుందంటే 15 లీటర్లు, 15 కిలోమీటర్లు 1 లీటర్కి 15 కిలోమీటర్ మైలేజ్ ఇస్తుంటుంది. ఇప్పుడు ఈ రేటు 5% పెరగడం వల్ల అతనికి ఖర్చు అదనంగా ఇప్పుడు ఎంత ఉండబోతుంది అన్నారు. వాట్ ఈస్ ద ఇంక్రీజ్ ఇన్ హిస్ మంత్లీ ఎక్స్పెండిచర్, అతని నెలవారీ ఖర్చు అదనంగా ఎంత ఉండబోతుంది అన్నారు. గమనించాలి ఇక్కడ మీరు గమనిస్తే కనుక అతను రోజు నెలకి ఎన్ని కిలోమీటర్లు వెళ్తాడంటే 3045 కిలోమీటర్లు వెళ్తాడు. నెలకి 3045 కిలోమీటర్లు వెళ్తాడు. అతని కారు ఎన్ని లీటర్ల మైలేజ్ ఇస్తుందంటే 15 లీటర్ మైలేజ్ ఇస్తుంటుంది. అంటే అతను కారు వచ్చేసరికి ఏమిటంటే 1 లీటర్కి 15 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది. 1 లీటర్కి 15 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది కాబట్టి అతను నెలకి 3045 కిలోమీటర్లు వెళ్తున్నాడు కాబట్టి 3045/15 చేస్తే అతను ఎన్ని లీటర్లు అవసరము అని తెలుస్తుంది, అతనికి ఎన్ని లీటర్లు అవసరమో తెలుస్తుంది, అవునా కదా. ఇప్పుడు మనకి ఎన్ని లీటర్లు అవసరమో తెలిస్తే 1 లీటర్ ధర ఎంత, 1 లీటర్ ధర అంతకుముందు 1 లీటర్ ధర ఎంత అంటే 82 రూపీస్, అంతకుముందు 1 లీటర్ ధర ఎంత అంటే 82 రూపీస్, అవునా. ఇప్పుడు ఏమైందంటే లీటర్ ధర పెరిగింది, ఎంత పెరిగిందంటే 5% పెరిగింది. ఇప్పుడు క్వశ్చన్ కూడా ఏమందంటే టోటల్ పెట్రోల్ కోసం నెలవారీ ఖర్చు ఎంత అనలా, టోటల్ ఖర్చు అని అనుంటే కనుక టోటల్ ఖర్చు ఎంత, టోటల్ ఎక్స్పెండిచర్ నెలకి ఎంత అంటే 105% అని వేసేవాళ్ళు. టోటల్ ఖర్చు అని అంటే కనుక 105% అనేవాళ్ళు. కానీ క్వశ్చన్ ఏం అడిగారంటే జస్ట్ ఎంత ఇంక్రీజ్ అవుతుందని అడిగారు. ఎంత ఇంక్రీజ్ అవుతుందని అడిగారు కాబట్టి ఎక్స్పెండిచర్ ఎంత ఇంక్రీజ్ అవుతుందంటే 5% పెరుగుతుంది. 5% పెరుగుతుంది కాబట్టి జస్ట్ 5% క్యాలిక్యులేట్ చేస్తే చాలు. 5% క్యాలిక్యులేట్ చేస్తే చాలు. సింప్లిఫై చేసి సరిపోతుంది. సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చూడు ఇక్కడ. సింప్లిఫై చేస్తే ఇగో 15 5లో ఎన్ని టైమ్స్ పోయిందంటే 3 టైమ్స్ పోయింది, అవునా. 3045 3లో ఎన్ని టైమ్స్ పోయిందంటే 1015 టైమ్స్ పోయింది, అవునా కదా. నెక్స్ట్ ఒకసారి మీరు కనుక సింప్లిఫికేషన్ చేస్తే చూడండి, సింప్లిఫికేషన్ చేయండి, ఇది సింప్లిఫికేషన్ చేయండి. ఇక్కడ మనం డిజిటల్ సమ్ క్యాలిక్యులేట్ చేయడానికి లేదు, ఎందుకంటే ఇక్కడ వాల్యూ ఏంటంటే అప్రాక్సిమేట్ వాల్యూ అడిగారు. సింప్లిఫికేషన్ చేస్తే కనుక 1015 into 82 చేస్తే 82 into 1000 చేసామనుకోండి 82,000 వస్తుంది, అవునా కదా. నెక్స్ట్ 82 into 100 చేసామనుకోండి 82 into 10 చేస్తే కనుక 820, 82 into 5 చేస్తే కనుక 410, అవునా కదా. ఈ మొత్తాన్ని యాడ్ చేసామనుకోండి 0 3 1 క్యారీ 2 3 8, అవునా కదా. 83230, అవునా కదా. కింద మనకి ఇక్కడ ఏమైందంటే గమనించాలి, కింద మనకి ఏముందంటే ఇక్కడ 100 ఉంది, కింద మనకి 100 ఉంది, అవునా కదా. అందుకని 2 digits డెసిమల్ పాయింట్ పెట్టాలి, ఎందుకంటే మనకి కింద 100 ఉంది, కింద 100 ఉంది కాబట్టి 2 digits డెసిమల్ పాయింట్ పెట్టాలి. అంటే 832 చూడండి, 832 అంటే ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ వెండర్ సెల్స్ షర్ట్స్ at ₹500 each, earning a 2% commission and ties at ₹150 each with a 12% commission. If he sells 3 shirts and 4 ties per day, what will be his total commission earned in 30 days? ఒక వ్యాపారి ఒక షర్ట్ను ₹500కు అమ్మి 2% కమిషన్ మరియు ఒక టైను ₹150కి అమ్మి 12% కమిషన్ సంపాదిస్తాడు. అతను రోజుకి 3 షర్ట్లు మరియు 4 టైలు అమ్మితే 30 రోజుల్లో అతను సంపాదించే మొత్తం కమిషన్ ఎంత అన్నారు. సో 30 డేస్కి అతనికి వచ్చే కమిషన్ ఏంటో కావాలి, ఓకేనా. ఇక్కడ మీరు చూడండి, షర్ట్ ఎంత అంటే ₹500, షర్ట్ అమ్మితే అతనికి వచ్చే కమిషన్ ఎంత అంటే 2%. 500లో 2%, 500 2% అంటే ₹10. అంటే ఒక షర్ట్ అమ్మితే అతనికి ₹10 వస్తాయి. అలా అతను ఎన్ని షర్ట్స్ అమ్ముతాడు, అంటే 3 షర్ట్స్ అమ్ముతాడు, అందుకని ఇంటూ 3, ఓకే. ప్లస్
టైస్ కూడా అమ్ముతాడు. టైస్ అమ్మినప్పుడు టై వచ్చేసరికి ఎంత అంటే 150 రూపీస్. ఓకే, టై అమ్మినప్పుడు కమిషన్ ఎంత అంటే 12%. అవునా, టై అమ్మినప్పుడు కమిషన్ ఎంత అంటే 12%. అవునా కదా, టై అమ్మినప్పుడు కమిషన్ 12%. ఓకే, ఇప్పుడు 150 ఇంటూ 150లో 12%. 150లో 12% అంటే ఎంత? 150లో 12% అంటే 3. అవునా కదా, 150లో 12%. అవునా కదా, 12% అన్న కదా, 10% అంటేనేమో 15. అవునా కదా, ఇదేమో 3 అంటే 18. అవునా కదా, 18. ఓకేనా, 150లో 12% అంటే 18 అంటే అతనికి 18 రూపాయలు కమిషన్ వస్తుంటుంది. అలా ఇతను టైస్ ఎన్ని అమ్ముతుంటాడు? టైస్ ఎన్ని అమ్ముతుంటే 4 టైస్ అమ్ముతుంటాడు. 4 టైస్ అమ్ముతాడు. ఓకేనా, చూడండి, షర్ట్లేమో 3 షర్ట్లు అమ్ముతాడు రోజుకి, టైస్ ఏమో 4 టైలు అమ్ముతుంటాడు రోజుకి. ఓకే, ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే 30 డేస్, నెలకి అతనికి కమిషన్ రూపంలో వచ్చే డబ్బు ఎంత? నెలకి అతని కమిషన్ రూపంలో వచ్చే డబ్బు, అందుకనే మొత్తానికి ఇంటూ 30 చేయాల్సి అవుతుంది అనమాట. చూడండి, 10 ఇంటూ 3 చేస్తే 30 ప్లస్ 18 ఇంటూ 4 చేసామనుకోండి, 30 ప్లస్ 8 4 32, 8 4 టైమ్స్ 32, 30 ప్లస్ 20 52. అవునా కదా, అండ్ ఓవరాల్గా ఇది ఏమవుతుందంటే 30 ఇంటూ 82. అవునా కదా, 30 ఇంటూ 82 అంటే మనకి లాస్ట్లో 6 రావాలి. లాస్ట్లో 6 వచ్చే ఆప్షన్ ఒకటే ఉంచండి, ఎందుకంటే ఇగో 3 2 టైమ్స్ 6 కదా, అంటే 0కి మొదలు 6 ఉండాలి. 0కి మొదలు 6 అంటే ఒక ఆప్షన్ ఉంది, ఎందుకంటే అతను ఇక్కడ మీకు షర్ట్ అమ్మినప్పుడు 10 రూపాయల కమిషన్, టై అమ్మినప్పుడు 18 రూపాయల కమిషన్. సో 10 ఇంటూ 3 30, 18 ఇంటూ 4 చేస్తే కనుక 40 ప్లస్ 32. ఓకే, సారీ 40 ప్లస్ 32 కదా, 72. సో ఇది ఏమవుతుందంటే 102. ఓకే, సో 102 అంటే మనకి ఎంత వస్తుంది? 3060. ఓకే, 3060. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ గమనించండి. ఏ ట్యాంక్ కంటైన్స్ 3500 milliliters of water. If its full capacity is 0.005 kiloliter, what percent of tank is empty? ఈ క్వశ్చన్ ఏమంటారంటే ఎంత పర్సెంట్ ఆఫ్ ట్యాంక్ అనేది ఎంటీగా ఉంది అంటున్నారు. SSC ఎగ్జామినేషన్ వచ్చిన క్వశ్చన్ అనమాట. ఒక ట్యాంక్ 3500 మిల్లీలీటర్ల నీరు ఉంది, దాని పూర్తి సామర్థ్యం 0.005 కిలోలీటర్లు అయితే ట్యాంక్ ఎంత శాతం ఖాళీ ఉంటుంది అంటున్నారు. ఒకసారి గమనించండి, ఈ క్వశ్చన్ యాక్చువల్ నిజం చెప్పాలంటే క్వశ్చన్ చూస్తే చిన్నగా ఉండొచ్చు, కానీ ఇక్కడ మీరు గమనించాల్సి ఏంటంటే ఇందులో ఎప్పుడైతే మనకి ఈ కిలో లీటర్స్ నుంచి మిల్లీ లీటర్స్కి మార్చాలో ఈ ప్రాసెస్లో చాలామంది మిస్టేక్ చేస్తారు. అందుకని జాగ్రత్తగా గమనించిన అందరూ కూడా. ఇప్పుడు ట్యాంక్ ఎంత ఫిల్ అయిందంటే ప్రస్తుతానికి 3500 మిల్లీలీటర్. 3500 మిల్లీలీటర్. అవునా కదా, ప్రస్తుతానికి ట్యాంక్ ఎంత ఫిల్ అయిందంటే 3500 మిల్లీలీటర్. అవునా, యాక్చువల్గా ట్యాంక్ కెపాసిటీ ఎంత? యాక్చువల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత అంటే 0.005 కిలోలీటర్. ఈ కిలోలీటర్ని లీటర్స్లో మార్చాలి. కిలోలీటర్స్ని మీటర్స్లోకి మార్చితే కిలోలీటర్స్ని లీటర్స్లో మార్చాలంటే ఇంటూ 1000. మళ్ళీ లీటర్స్ని మిల్లీలీటర్స్లోకి మార్చాలి. లీటర్స్ని మిల్లీలీటర్స్లో మార్చాలంటే మళ్ళీ ఇంటూ 1000. అవునా కదా, ఇప్పుడు ఇది మిల్లీలీటర్స్లోకి మారింది. అర్థమైందా? 0.005 కిలోలీటర్స్ని మనం లీటర్స్లోకి మార్చాలంటే ఇంటూ 1000 చేయాలి. లీటర్స్ని మిల్లీలీటర్స్లోకి మార్చాలంటే మళ్ళీ ఇంటూ 1000 చేయాలి. ఓకేనా, ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. చూడండి, సింప్లిఫై చేస్తే మిల్లీలీటర్ క్యాన్సిల్ అయిపోతాయి. అవునా కదా, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ డెసిమల్ పాయింట్ చేస్తున్నాయి. ఈ డెసిమల్ పాయింట్ చేస్తే ఇక్కడ ఏమైందంటే డెసిమల్ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి. డెసిమల్ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం 3 సున్నాస్ పెట్టుకోవాలి. అవునా కదా, డెసిమల్ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మనం 3 జీరోస్ పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ 3 జీరోస్ క్యాన్సిల్ అయిపోయినాయి. ఇక 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోయినాయి. అవునా కదా, నెక్స్ట్ మీరు చూస్తే కనుక ఇక్కడ ఏమైందంటే 35 లో ఎన్ని టైమ్స్ పోయిందంటే 7 టైమ్స్ పోయింది. అవునా కదా, 35 లో 7 టైమ్స్ పోయింది. గమనించాలి, మనం క్యాలిక్యులేట్ చేసే పర్సెంటేజ్ కాబట్టి ఇంటూ 100 క్యాలిక్యులేట్ చేసే పర్సెంటేజ్ కదా, ఇంటూ 100 చేస్తే ఏమైపోతుంది చూడప్పుడు అప్పుడు ఏమైపోతుందంటే మీరు చూస్తే కనుక 110 లో ఎన్ని టైమ్స్ పోయిందంటే 10 టైమ్స్ పోయింది. 7 into 10 అంటే 70%. అవునా కదా, కానీ క్వశ్చన్ ఏమడిగారు చూడండి, క్వశ్చన్ ఏమడిగారంటే వాట్ పర్సెంట్ ఆఫ్ ట్యాంక్ ఈజ్ ఎంటీ. 70% ఫిల్ అయింది. 70% ఫిల్ అయింది అంటే ఎంత ఎంటీగా ఉన్నట్టు? 30% ఎంటీగా ఉన్నట్టు. అవునా కదా, 70% ఫిల్ అయింది. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసింది ఏంటంటే ఫిల్ గురించి క్యాలిక్యులేట్ చేస్తాం. ఫిల్, అవునా కదా, 70% మీరు గమనించే కనుక 70% ఫిల్ అయింది. 70% ఫిల్ అయింది అంటే ఎంత ఎంటీగా ఉన్నట్టు? 30% ఎంటీగా ఉన్నట్టు. ఎస్ ఆర్ నో? 30%. చూడండి, if 79% of first number is equal to 4/9 of second number, what is the ratio of first number to second number? మొదటి సంఖ్యలో 79%, రెండవ సంఖ్యలో 4/9 సమానము అయితే మొదటి సంఖ్య రెండవ సంఖ్యకు నిష్పత్తి ఎంత అన్నారు. ఇది NTPC CBT 1 ఎగ్జామినేషన్ అడిగిన క్వశ్చన్. గమనించండి, 79% అన్నారు కాబట్టి 79/100. 79% ఆఫ్ ఫస్ట్ నెంబర్ ని F అనుకుందాం. ఇది దేనికి సమానం అంటే 4/9 ఆఫ్ సెకండ్ నెంబర్. 4/9 ఆఫ్ సెకండ్ నెంబర్. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా గమనించండి,
ఇక్కడ సింప్లిఫికేషన్ అని అవుతుంది, ఆ సింప్లిఫికేషన్ ఏమీ అవ్వట్లేదు కాబట్టి జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి రేషియో వచ్చేస్తుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమో చూడండి 100 into 4 చేస్తే 400 వస్తుంది, అవునా కదా. 400తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఏముంది, 400తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒక్కటే ఉంది, అవునా కదా. సో ఆన్సర్ ఎంత అంటే 400 into 711. ఎస్ ఆర్ నో? ఆన్సర్ ఎంత అంటే 400 రేషియో 711. ఆప్షన్ 3 క్వశ్చన్ ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ దిస్ ఈస్ ఫ్రమ్ LCM రైల్వే NTPC అండర్ గ్రాడ్యుయేట్ క్వశ్చన్, రైల్వే NTPC ఎగ్జామినేషన్. LCM ఆఫ్ 3 power 3 into 8 square into 13, 3 square into 13 cube, 13 square into 16 and 8 cube into 13 square into 16 square. ఇప్పుడు దీనికి మనం LCM కట్టాలి, కాసాగు LCM కట్టాలి. ఓకే, సింపుల్. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు గమనించండి ఏం చేయాలంటే ఈ క్వశ్చన్లో ఉన్న నెంబర్లు ఆప్షన్లో ఉన్న నెంబర్లు సేమ్ ఉన్నాయో చూడండి. క్వశ్చన్లో మీరు చూస్తే కనుక 3, 8, 13, 16 ఉన్నాయి, ఆప్షన్లో కూడా మీరు చూస్తే కనుక 3, 8, 13, 16 ఉన్నాయి. ఎప్పుడైతే క్వశ్చన్లో ఉన్న నెంబర్లు ఆప్షన్లో ఉన్న నెంబర్లు ఎగ్జాక్ట్గా సేమ్ టు సేమ్ ఉంటాయో, క్వశ్చన్లో ఉన్న నెంబర్లు ఆప్షన్లో నెంబర్లు సేమ్ టు సేమ్ ఉంటాయో. ఇప్పుడు చూడండి నేను చెప్పబోయే సింపుల్ షార్ట్ కట్ అందరూ కూడా జాగ్రత్తగా గమనించాలి, ఆన్సర్ ఏంటో కామెంట్ చేయాలి. ఇంకా మీరు కనుక మన వాట్సాప్ ఛానల్లో టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే కనుక కమెంట్ మీరు చూడొచ్చు, కమెంట్స్లో పిన్ చేశాము వాట్సాప్ ఛానల్ లింక్, టెలిగ్రామ్ ఛానల్ లింక్ పిన్ చేశాము. లింక్ని మీరు జాయిన్ అవ్వడం వెంటనే, ఎందుకంటే ఈ క్లాస్ అవగానే మీకు దీని PDF వాట్సాప్లో టెలిగ్రామ్ ఛానల్లో రెండింటిలో కూడా అప్లోడ్ చేయబోతున్నాము. ఇంకా ఎవరైనా విద్యార్థులు జాయిన్ అవ్వండి. ఇంకా మన ఛానల్ 6 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇప్పుడు ఇక్కడ షార్ట్ కట్ ఏంటి గమనించండి. షార్ట్ కట్ ఏంటంటే ఇక్కడ పైన నెంబర్లు కింద నెంబర్లు రెండు కూడా సేమ్ టు సేమ్ ఉంటే కనుక పైన మీకు 3, 8, 13, 16 ఉన్నాయి, అవునా కదా. సేమ్ ఉంటే కనుక అప్పుడు ఆన్సర్ ఏంటంటే గమనించండి, సేమ్ ఉంటే ఆన్సర్ ఏంటంటే మీరు చూడండి 3కి హైయెస్ట్ పవర్ చూడండి, 3కి హైయెస్ట్ పవర్ ఇక్కడ 3 క్యూబ్ ఉంది, ఇక్కడ 3 స్క్వేర్ ఉంది, అవునా కదా. మరి 3 క్యూబ్ 3 స్క్వేర్లో హైయెస్ట్ పవర్ అంటే 3 క్యూబ్, అందుకనే హైయెస్ట్ పవర్ రాసేయండి 3 క్యూబ్. 8కి హైయెస్ట్ పవర్ 8 స్క్వేర్, ఇక్కడ 8 క్యూబ్, మన హైయెస్ట్ పవర్ అంటే 8 క్యూబ్ రాసేయండి 8 క్యూబ్. సేమ్ టు సేమ్ 13 హైయెస్ట్ పవర్ చూడండి, ఇక్కడ 13 ఉంది, ఇక్కడ 13 స్క్వేర్ ఉంది, ఇక్కడ 13 స్క్వేర్ ఉంది, మన హైయెస్ట్ పవర్ అంటే 13 స్క్వేర్ రాసేయండి 13 స్క్వేర్. సేమ్ టు సేమ్ 16 హైయెస్ట్ పవర్, 16కి హైయెస్ట్ పవర్ 16 హైయెస్ట్ పవర్, ఇక్కడ 16 ఉంది, ఇక్కడ 16 స్క్వేర్ ఉంది, హైయెస్ట్ పవర్ అంటే 16 స్క్వేర్, అవునా కదా. రాసేయండి 16 స్క్వేర్. ఇదే మన ఆన్సర్. చూడండి ఇంతే, హైయెస్ట్ పవర్ ఏది ఉంటే హైయెస్ట్ పవర్ రాసుకుంటూ వచ్చేయాలి, హైయెస్ట్ పవర్ రాసేయాలి, హైయెస్ట్ పవర్ రాసేస్తే అది ఆన్సర్. ఎస్, హైయెస్ట్ పవర్ రాసేసుకోండి. చూడండి 3 క్యూబ్ ఇంటూ 8 క్యూబ్ ఇంటూ 13 స్క్వేర్ ఇంటూ 16 స్క్వేర్, ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. ఎవరైతే విద్యార్థులు ఆప్షన్ 2 చెప్పారో వాళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్. 3 క్యూబ్ ఇంటూ 8 క్యూబ్ ఇంటూ 13 స్క్వేర్ ఇంటూ 16 స్క్వేర్. సింపుల్ అన్నమాట. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఇలాంటివి మీరు సింపుల్గా చేసుకోవచ్చు. పైన ఈ క్వశ్చన్లో ఉన్న నెంబర్లు కింద ఆప్షన్లో ఉన్న నెంబర్లు రెండు కూడా ఎగ్జాక్ట్గా సేమ్ టు సేమ్ ఉంటే కనుక సింపుల్గా మీరు హైయెస్ట్ పవర్ రాసుకుంటూ వెళ్ళిపోవాలి. హైయెస్ట్ పవర్ 3కి హైయెస్ట్ పవర్ 3, 8కి హైయెస్ట్ పవర్ 3, 13కి హైయెస్ట్ పవర్ 2, 16కి హైయెస్ట్ పవర్ 2. అలా సింపుల్గా ఏంటంటే హైయెస్ట్ పవర్ ఏందో హైయెస్ట్ పవర్ని ఫటాఫట్ రాసుకుంటూ వెళ్ళిపోవడమే. ఫస్ట్ మొదటగా మీరు చూస్తే కనుక సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా సరే, ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా సరే, మీరు అర్థమెటిక్ తీసుకోవచ్చు, రీజనింగ్ తీసుకోవచ్చు, అడ్వాన్స్ మ్యాథ్స్ తీసుకోవచ్చు, ఇంగ్లీష్ తీసుకోవచ్చు, లేదు ఒకవేళ మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతుంటే కనుక హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఏపీ హిస్టరీ, ఎకానమీ అన్ని సబ్జెక్ట్స్ కూడా అన్ని కూడా మీకు 2 months వ్యాలిడిటీ కోర్స్. ఎస్, 2 months వ్యాలిడిటీ కోర్స్ కేవలం మీకు 499 రూపీస్ మాత్రమే. ఎస్, 2 నెలల వ్యాలిడిటీతో కోర్స్ రావడం జరుగుతుంది అనమాట. ఇది కేవలం మీకు 499 రూపీస్కి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియంస్లో కూడా అవైలబుల్గా ఉంటుంది అనమాట. 2 months వ్యాలిడిటీ జస్ట్ 499 రూపీస్ మాత్రమే. అలానే ఎవరైతే విద్యార్థులు అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడే విధంగా నేర్చుకోవాలనుకుంటే కనుక మీకోసం 0 to Hero బ్యాచ్ 2.0 అప్డేట్ కోర్స్ ఉందన్నమాట. ఇందులో మీకు సుమారుగా 600 గంటల పైనే క్లాస్ ఉంటాయి అనమాట. ఎస్, ఈ క్లాసెస్ని మీరు కనుక ఒక్కసారి కంప్లీట్ చేసుకుని ఇందులో చెప్పిన క్లాసెస్, కాన్సెప్ట్స్, అలానే షార్ట్ కట్స్ అన్నీ కూడా మీరు కనుక నేర్చుకున్నట్లేదు కనుక మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే, అది మీరు SSC రాస్తారా, బ్యాంక్ ఎగ్జామ్ రాస్తారా, పోలీస్ ఎగ్జామ్ రాస్తారా, రైల్వే ఎగ్జామ్ రాస్తారా, మీరు ఎలాంటి ఎగ్జామినేషన్ రాసినా సరే అన్నింటికి ఉపయోగపడే విధంగా దీంట్లో బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మొత్తం అన్ని కూడా కవర్ చేయడం జరుగుతుంది అనమాట. 3 సబ్జెక్ట్స్ కూడా నేను చెప్పబోతున్నాను. ప్రతిదీ కూడా చాలా క్లియర్గా, డీటెయిల్డ్గా మీకు బేసిక్ లెవెల్ నుంచి ఎక్స్ట్రీమ్ హై లెవెల్ వరకు దీంట్లో కవర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ అవైలబుల్గా ఉంటాయి. అలానే ప్రతి టాపిక్ సంబంధించిన PDF మెటీరియల్ ఉంటుంది. ప్రతి టాపిక్ ఒకటి దానికి సంబంధించి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3లో మీకు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు రైల్వే గ్రూప్ D ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా మనం స్పెషల్ బ్యాచ్ని ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది. చాలామంది విద్యార్థులు ఆల్రెడీ కోచింగ్ తీసుకుంటున్నారు. ఇంకా ఎవరైనా విద్యార్థులు జాయిన్ అవ్వకపోతే కనుక మీకోసం రైల్వే గ్రూప్ D స్పెషల్ బ్యాచ్ అనేది కేవలం
1599 రూపీస్. ఎస్, 1599 రూపాయలకి మీకు 3 months వ్యాలిడిటీతో ఈ కోర్సుని లాంచ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు పూర్తిగా క్లాసెస్ అనేవి బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మీ సిలబస్ మొత్తం అంతా కూడా కవర్ అవ్వడం జరుగుతుంది. ఇందులో మీకు మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ మొత్తం సిలబస్ అంతా కూడా పూర్తిగా కవర్ చేయడంతో పాటు ఇందులో మీకు టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ ఉంటాయి, స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు అన్ని కూడా మీకు మీ ఎగ్జామినేషన్ కావాల్సినట్టుగా పూర్తిగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఇప్పుడు మీకు ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఎవరి విద్యార్థులు రైల్వే ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎన్టీపీసీకి కానీ లేదా మీరు ఏఎల్పీకి కానీ మీరు రైల్వేకి సంబంధించి అన్ని ఎగ్జామినేషన్స్ రాయాలనుకుంటే కనుక రైల్వేకి సంబంధించి రైల్వే సెలక్షన్ 2.0 బ్యాచ్ మనం లాంచ్ చేశాము. ఈ 2.0 బ్యాచ్లో మీకు లైవ్ ప్లస్ రికార్డ్ క్లాసులు ఉంటాయి. ఇందులో మీరు గమనించినట్టు కనుక ఇందులో మనం 2025 మరియు 2026లో రైల్వే ఎగ్జామినేషన్స్ ఏవైతే జరిగాయో అది ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్, అలానే మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్, రైల్వేకి సంబంధించి సెక్షన్ కంట్రోలర్, ఇలా డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ జరిగాయి. ఆ అన్ని ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్స్ కూడా మనం దీంట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మీకు మొత్తం అన్ని సబ్జెక్ట్స్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ కంప్లీట్ కాన్సెప్ట్ చెప్పడంతో పాటు మీకు లేటెస్ట్గా వచ్చిన క్వశ్చన్స్ని కూడా దీంట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఇప్పుడు మీకు కేవలం 3 monthsకి 1799 రూపీస్. ఎస్, 3 నెలల కోర్సు 1799 రూపీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు పూర్తిగా అన్ని సబ్జెక్ట్స్ మీకు దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ మొత్తం అన్ని కూడా దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే రైల్వే ఏఎల్పీకి సంబంధించి మీకు వెరీ సూన్ రైల్వే ఏఎల్పీ సంబంధించి 11,000 వేకెన్సీస్తో సుమారుగా నోటిఫికేషన్ రాబోతుందన్నమాట. రైల్వే ఏఎల్పీకి సంబంధించి ఎవరైతే విద్యార్థులు 10th క్లాస్ లేదా ఐటీఐ ఎలిజిబిలిటీ ఉందో, మీరు 10th క్లాస్ లేదా ఐటీఐ కంప్లీట్ చేసుకున్నట్టు కనుక మీరందరూ కూడా ఎగ్జామినేషన్కి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఏఎల్పీకి సంబంధించి ఒకవేళ మీరు కనుక సీరియస్గా జాబ్ కొట్టాలి అనుకుంటే కనుక మీకు ఈ కోర్స్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఇందులో మీకు కంప్లీట్గా రైల్వే సిలబస్ ఏదైతే మీ ఏఎల్పీకి ఉందో ఆ సిలబస్ అంతా కవర్ చేయడంతో పాటు ఇందులో మీకు లేటెస్ట్గా జరిగిన రైల్వేకి సంబంధించిన ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే దీంట్లో అన్ని కాన్సెప్ట్స్ చెప్పడంతో పాటు అన్ని సబ్జెక్ట్స్ని కూడా బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ చెప్పడంతో పాటు మీకు 2025 మరియు 2026లో వచ్చిన అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని ఎగ్జామినేషన్స్ రైల్వే పాయింట్ ఆఫ్ వ్యూ జరిగే వాటిలో తీసుకుని మనం దీంట్లో చెప్పడం జరుగుతుంది. ఇది మీకు పూర్తి కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు లైవ్ ప్లస్ రికార్డ్ క్లాసులు ఉంటాయి. ఇది మీకు కంప్లీట్ గా క్లాసెస్, ఎగ్జామ్స్, స్టడీ మెటీరియల్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు ఇప్పుడు కంప్లీట్ కోర్స్ అనేది కేవలం 1799 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది. ఇది CBT 1కి సంబంధించి ఒకవేళ మీరు CBT 1 అండ్ CBT 2 కలిపి తీసుకోవాలనుకుంటే ఎలక్ట్రికల్ మెకానికల్ వాళ్ళకి CBT 1 CBT 2 కలిపి మన దగ్గర కోర్స్ ఉంది. ఇది మీకు ఇప్పుడు 3,299 రూపీస్కి ఆఫ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎవరి విద్యార్థులు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారు, ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం ఎస్ఎస్సికి సంబంధించి ర్యాంకర్స్ 2.0 బ్యాచ్ని మనం లాంచ్ చేయడం జరిగింది. ఇందులో కంప్లీటెడ్గా మనం అప్డేట్ కంటెంట్ ప్రొవైడ్ చేయబోతున్నాము. ఇది మీకు ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి CGL, CHSL, MTS, స్టెనోగ్రాఫర్, CPO, GD ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా చాలా హెల్ప్ఫుల్ అవబోతుంది అనమాట. ఈ బ్యాచ్లో మీకు పూర్తిగా అప్డేటెడ్ క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీ ఎగ్జామ్కి కావాల్సినట్టుగా బెస్ట్ కాన్సెప్ట్స్, బెస్ట్ టెక్నిక్స్, బెస్ట్ అప్రోచెస్తో మీతో జాబ్ కొట్టించే విధంగా దీంట్లో క్లాసులు చెప్పడం జరుగుతుంది అనమాట. ఇందులో మీకు బెస్ట్ ఫ్యాకల్టీస్ క్లాస్ చెప్తారు. ఇందులో మీకు మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్, అలానే జనరల్ అవేర్నెస్ సంబంధించి హిస్టరీ, జోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, కరెంట్ అఫైర్స్ మొత్తం అన్ని కూడా బెస్ట్ ఫ్యాకల్టీస్ అయితే పూర్తి సిలబస్ కవర్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ దీంట్లో 1000 hours పాటు క్లాస్ ఉంటాయి అనమాట. పూర్తిగా ఎవరైతే విద్యార్థులు సీరియస్గా ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా చాలా హెల్ప్ఫుల్ అవబోతుంది. ఇది మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియంస్లో కూడా అవైలబుల్గా అవుతుంది. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, స్టడీ మెటీరియల్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు ఆఫర్లో 1799 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో మనకు తెలిసిందే బ్యాంక్కి సంబంధించి PO మరియు క్లర్క్కి సంబంధించి రీజనల్ రూరల్ బ్యాంక్ సంబంధించి ఎగ్జామ్ ఎక్స్పెక్టెడ్ డేట్స్, అలానే IBPS PO మరియు క్లర్క్కి సంబంధించి ఎగ్జామ్ ఎక్స్పెక్టెడ్ డేస్, అలానే మనకి వీటికి సంబంధించి ఆల్రెడీ అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే విద్యార్థులు సీరియస్గా బ్యాంక్ జాబ్ క్రాక్ చేయాలనుకుంటున్నారో అది PO అవ్వచ్చు, క్లర్క్ అవ్వచ్చు, దానికి సంబంధించిన కంప్లీట్ కోచింగ్ మనం ప్రొవైడ్ చేయబోతున్నాం అనమాట. బ్యాంక్ అచీవర్స్ బ్యాచ్ మనం లాంచ్ చేశాము. ఇందులో మీకు పూర్తి సిలబస్ కవర్ చేయడం జరుగుతుంది. ఇది మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియంస్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మీకు కంప్లీట్గా బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్లో కవర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఇప్పుడు మీకు కేవలం 3 monthsకి 1799 రూపీస్కి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు బ్యాంక్, SSC, రైల్వే అన్ని ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం స్పెషల్ కాంపాక్ట్ అనమాట. ఈ కాంపాక్ట్ మీకు మొత్తం సిలబస్ అంతా కవర్ అవుద్ది. బ్యాంక్ ఎగ్జామ్ సంబంధించి, SSC సంబంధించి, రైల్వే సంబంధించి పూర్తి సిలబస్ మొత్తం కవర్ చేయడం జరుగుతుంది అనమాట. బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్లో మీకు బెస్ట్ ఫ్యాకల్టీస్ క్లాస్ చెప్పడంతో పాటు ఇందులో మీకు ప్రతి టాపిక్ అవ్వడం దానికి సంబంధించిన స్టడీ మెటీరియల్, అలానే మీకు టాపిక్ అవ్వడం దానికి సంబంధించి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3లో ఎగ్జామ్స్ జరుగుతాయి. అలానే మీకు దీంట్లో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియం కూడా క్లాస్ అనేది సపరేట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అని విద్యార్థులు పోలీస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు. మనకి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్లు వస్తాయి అని చెప్పంటున్నారు.
ఈ ఉగాదికి ఏపీలో క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పి అంటున్నారు. సో సీరియస్గా ఎవరైతే విద్యార్థులు పోలీస్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం మనం టార్గెట్ కాకి అనే బ్యాచ్ని లాంచ్ చేశాము. ఇది మీకు తెలంగాణ వాళ్ళకి ఏపీ వాళ్ళ ఇద్దరికి కూడా సపరేట్గా బ్యాచ్ అవైలబుల్గా ఉంటుంది. ఈ బ్యాచ్లో మీకు పూర్తి సిలబస్ అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మీకు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు మీడియం కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇది ఇప్పుడు మీకు ఆఫర్లో 2,999 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది 6 months వ్యాలిడిటీతో. అలానే ఎవరి విద్యార్థులు యూపీఎస్సీ సీసాట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో యూపీఎస్సీ సీసాట్ సంబంధించిన ఎక్స్క్లూజివ్ స్పెషల్ బ్యాచ్ మన దగ్గర అవైలబుల్ ఉంది. ఈ కోర్స్ కూడా ఇప్పుడు మనం ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలా మనకి ఎవరైతే విద్యార్థులు గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ కోసం కూడా మన దగ్గర స్పెషల్ బ్యాచ్ అవైలబుల్ ఉన్నాయి. ఇది మీకు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు నుంచి కూడా సపరేట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇందులో మీకు పూర్తిగా గ్రూప్ 2కి సంబంధించిన సిలబస్ మొత్తం కవర్ చేయడం జరుగుతుంది. ఏపీ వాళ్ళకి తెలంగాణ వాళ్ళ ఇద్దరికి కూడా ఈ బ్యాచ్ అని సపరేట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎవరి విద్యార్థులు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్ని రాయాలనుకునే వాళ్ళ కోసం స్పెషల్ కాంపాక్ట్ ఉంది. ఈ కాంపాక్ట్లో మీకు మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ కాంపాక్ట్లో మీరు జాయిన్ అయితే కనుక స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన అన్ని ఎగ్జామ్స్ అని మీరు రాయొచ్చు. ఇది మీకు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంలో కూడా అవైలబుల్గా ఉందన్నమాట. అలా మీకు అన్ని కోర్సెస్ ఆఫర్లు అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఏ కోర్స్ కావాల్సి ఆ కోర్స్ తీసుకోవచ్చు. మీకు ఒకవేళ డౌట్స్ ఉంటే కనుక కింద స్క్రోల్ అయితే నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. మీకు అన్ని కోర్సెస్ ఇప్పుడు ఆఫర్స్ అవైలబుల్ ఉన్నాయి. మీరు ఏ కోర్స్ కావాల్సి ఆ కోర్స్ తీసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కాల్ చేయండి, మాట్లాడండి, డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కాల్ చేయొచ్చు. మీకు ఆల్రెడీ మన నెంబర్స్ కింద కనిపిస్తున్నాయి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయండి. మన నెంబర్స్ వచ్చేసరికి 9676 578793 ఈ నెంబర్కైనా కాల్ చేయొచ్చు. లేదు అనుకుంటే కనుక 9494558793 ఈ నెంబర్కైనా కాల్ చేయొచ్చు. ఈ రెండు నెంబర్స్లో మీరు ఏ నెంబర్కైనా కాల్ చేయొచ్చు. మీకు అన్ని కోర్సెస్ ఆఫర్లు అవైలబుల్ ఉన్నాయి. మీరు డెమో క్లాసులు కావాలంటే ఫ్రీగా వినొచ్చు. డెమో క్లాసులు ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు డెమో క్లాసులు ఫ్రీగా వినండి. మీకు ఒక డౌట్స్ ఉంటే కాల్ చేయండి, మాట్లాడండి. మీకు అన్ని ఎగ్జామ్కి సంబంధించిన కోచింగ్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం ఇంగ్లీష్ రెండు నుంచి కూడా క్లాస్ అని సపరేట్గా అవైలబుల్గా ఉంటాయి అనమాట. ఈ ఆఫర్స్ మీరు సద్వినియోగం చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా సరే సీరియస్గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నా కనుక వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కాల్ చేసి మాట్లాడి మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోండి. మీకు అన్ని కోర్సెస్ని కూడా బెస్ట్ ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి.